ఎవరో ఎవరో ఒకలా ఫోర్స్ వల్ల మనమైతే వచ్చామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పైన అప్లైనర్ ఫోర్స్ తోటో, తెలిసిన వాళ్ళతోటో, ఇంట్రెస్ట్‌తో వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ మందే. ఈవెన్ నాతో సహా. అలా తెలియకుండానే వచ్చినప్పుడు తెలుసుకున్న తర్వాత దీన్ని విడిచిపెట్టడం, నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అవును కరెక్ట్ కదండీ! అవునండి కదండీ! అయితే వై వెస్టేజ్? నేనసలు ఎందుకొచ్చాను వెస్టేజ్‌లోకి మనం తెలుసుకుందాము. తర్వాత ఎందుకు చేస్తున్నాము? ఎలా చేయాలి? అసలే ఈ ఇంక్రెడిబుల్ టూర్స్, ట్రిప్పులు ఇవన్నీ ఆఫర్స్ ఇవన్నీ ఎలా వస్తాయంటే, మనకంటూ ఫస్ట్ వెస్టేజ్ మీద నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉండాలి. దీంట్లో నేను సాధించాలి. ఇందులో నేను నిలబడాలనేది నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండాలి లీడర్స్. నేను ముందే చెప్పాను. ఇందులో జనరల్ టాపిక్ అని నేను మాట్లాడుతున్నాను. అయితే ఏంటంటే అండి, చాలామంది వెస్టేజ్‌ని కొంచెం వాతావరణ కారణాలు కావచ్చు, ఇంటి పరిస్థితుల వల్ల కావచ్చు, కాస్త నెగ్లిజెన్స్ అయితే కనిపిస్తుంది లీడర్స్. అంటే చేద్దాంలే అని ప్రయారిటీకి మాత్రం చాలా దూరంగా ఇస్తున్నారండి వెస్టేజ్‌కి. నేను అదే చెప్పదలిచాను ఇవాళ. ప్రయారిటీ మాత్రం చాలా దూరంగా ఏ ఫిఫ్త్ ప్లేస్‌లోనో, 10థ్ ప్లేస్‌లోనో ఇస్తున్నారండి. ఈవెన్ 1 ఆర్ సెకండ్ ప్లేస్ కూడా ఇవ్వట్లేదు లీడర్స్. అందువల్లే ఇన్‌కమ్స్ సరిగ్గా తీసుకోలేకపోతున్నామండి. ఎప్పుడైతే ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి మనం ఇచ్చామో వెస్టేజ్‌కి, ఖచ్చితంగా ఇన్‌కమ్ అనేది మిస్ అవ్వకుండా తీసుకుంటామండి. ఎవ్వరైనా సరే. బ్రాంజ్ వరకు నిలబడుతున్నారండి. కానీ ఎవ్వరు కూడా తీసుకోవట్లేదు ఇన్‌కమ్. ఎవరో కొద్దిమంది మాత్రమే. కానీ మిగిలినోళ్ళు తెలిసి కూడా వదిలేస్తున్నారు. అదనమాట. నాకొక పెయిన్ ఉందండి ఇవాళ. ఆ పెయిన్ తోటే నేను ఇవాళ మాట్లాడుతున్నాను. అదేంటంటే అసలు మనం వెస్టేజ్‌లోకి ఎందుకొచ్చాము? ఎవరో ఒకళ్ళ ద్వారా వచ్చాము. కానీ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలి? అంటే మన సీనియర్స్ చెప్పిందండి. నేను కొత్తగా చెప్పేదేం కాదు. దీన్ని ఒక జాబ్‌లా తీసుకొని చేయాలి లీడర్స్. డ్యూటీ ఎలా చేస్తున్నారు టీచర్స్ గాని, ఎంప్లాయీస్ మొత్తం ఆఫీస్ సెక్షన్ గాని ఎవరైనా సరే టీచర్స్ మొత్తం ఆల్‌మోస్ట్ డాక్టర్ సెక్టర్స్ ఉన్నారు. హాస్పిటల్‌లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు మన దాంట్లో. అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు? నెలకి 31 రోజులు ఉంటే 26 రోజులు ఖచ్చితంగా డ్యూటీకి అటెండ్ అవుతారండి. 4 డేస్ సండేస్ ఎక్స్‌ట్రా మీటింగ్‌లు కూడా ఉంటాయి వాళ్ళకి. అలా వెళితేనే వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ 10,000, 15,000 అకౌంట్‌లో పడుతుంది. అలా లేకుండా సగం రోజులు వెళ్లి సగం రోజులు మానేయమనండి. ఎవ్వరినైనా సరే ఫుల్ సాలరీ వస్తుందా? వాళ్ళకే అక్కడ లేనప్పుడు ఇక్కడ మనకెలా ఉంటుంది? దీన్ని కూడా అంత సీరియస్‌గా తీసుకొని చేయాలండి. ఖచ్చితంగాను. మీకున్న టైంలోనే నేను ఫస్ట్ ప్రయారిటీ మీ పనులన్నీ పక్కన పెట్టి వెస్టేజ్‌కే ఇవ్వమని మాత్రం చెప్పను. సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. కామన్‌గా ఏముంటాయో తెలుసా అండి? జాబు ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీస్‌కిస్తాము. థర్డ్ ప్రయారిటీ హ్యాబిట్స్ మనకున్న హ్యాబిట్స్ బయట తిరగడం. ఫోర్త్ ఫ్రెండ్సు మన నైబర్స్ తర్వాత చుట్టాలతో తిరగడం బంధువులతోటి. ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ప్లేస్‌లో మనం వెజిటేరియన్ ఇస్తున్నామండి. అలాగా అప్పుడిచ్చినప్పుడు మనకి ఇన్‌కమ్ ఎక్కడ తీసుకోవాలండి? జాబ్‌లో తీసుకుంటున్నామా పోనీ ఫస్ట్ ప్లేస్ జాబ్ గాని, బిజినెస్ మన ప్రొఫెషన్ ఇస్తున్నామండి. మనం అనుకున్న లైఫ్ స్టైల్ మారుతుందండి అసలు? ఎంతో కొంత 10,000, 20,000 కోసం మనం కష్టపడుతున్నాం. రోజంతా కష్టపడుతున్నాం, నెలంతా కష్టపడుతున్నాం. కానీ ఇక్కడైతే నేను ఒకటే చెప్తున్నాను ఫస్ట్ నుంచి, మన దాంట్లో వచ్చేది జీతం కాదండి. జీవితం మారుతుందండి. ఖచ్చితంగా జీవితం మారుతుంది. ఖచ్చితంగా జీవితం మారుతుంది. జీవితం కోసం మనం ఇందులో చేస్తున్నామండి. జీతం కోసం కాదు. ఆ విషయం మాత్రం లీడర్స్ అందరూ కూడా ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరూ కూడా లీడర్సే అందరూ ప్రతి ఒక్కళ్ళు లీడర్స్ ఆల్మోస్ట్ చాలా మీటింగ్స్‌కి అటెండ్ అయ్యారు. చాలా విషయాలు తెలుసు. నేనేం చేస్తున్నాను ఇవాళ నా ప్రయత్నంగా రిమైండ్ చేస్తున్నానండి. జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నానన్నమాట. మన బిజినెస్‌లో నువ్వు కంపల్సరీ చేయాల్సినవి కొన్ని ఉంటాయి లీడర్స్. అవేంటంటే మన సుబ్బయ్య శెట్టి గారు చెప్పిందే కన్జ్యూమింగ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్‌వి ఇవాళ చెక్ చేసుకోండి. కొంతమందివి లేవు. అర్థమవుతుందండి? కొంతమందివి మినిమమ్ 40 పీవి కూడా లేవండి. మరి అలాంటప్పుడు మనం లీడర్‌గా ఎలా ఉంటాము? సక్సెస్‌ఫుల్‌గా 10,000, 20,000 ఎల్‌ఓబీలు ఎలా తీసుకుంటామండి చెప్పండి? సెల్ఫ్ కూడా చేయనటువంటి మనము ఎలాగ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము ఇన్‌కము వెస్టేజ్ నుంచి. సో, నేననేది ఒకటే మినిమమ్ 40 పీవీ అన్నా సరే చేయగలగాలి. మినిమమ్. కొంతమందున్నారు 100 పీవీ కంటిన్యూ చేసుకుంటున్నారండి. వాళ్ళు చక్కగా ఫ్రీ వోచర్ తీసుకుంటున్నారు. చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. అవి బయటిస్తున్నారు. మళ్ళీ రీపర్చేజ్ చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం లీడర్స్‌లా ఉన్నవాళ్ళు కూడా మనకి ఈ 40 పీవీని కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ వర్క్‌ల వల్ల బిజీ అవ్వచ్చు. వాతావరణ ప పరిస్థితుల వల్ల కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఫ్రీ పర్చేజ్ ఉన్నప్పుడు మాత్రం చేసుకోండి. లేట్ చేయొద్దు. తర్వాత రిటైలింగ్ అండి. మనం కొన్నదాన్ని ఖచ్చితంగా చెప్పాలండి పైకి. ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి రిటైలింగ్ మాత్రం కంపల్సరీ. అది మనం ప్రొడక్ట్ ద్వారా చెప్పొచ్చు, నోటి మాట ద్వారా చెప్పొచ్చు, ఫ్రీగా ఇవ్వచ్చు వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ బట్టి. రిటైలింగ్ ద్వారా మనకేమవుతుందంటే సేల్ అవుతుందండి. అక్కడ సేల్ అయితే అక్కడేంటి మనకి ప్రోడక్ట్ బయటికెళ్ళిందంటే పీవీ వస్తుంది గదా! ఆ పీవీ మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత రిక్రూట్‌మెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళని ఇందులోకి మన దాంట్లోకి యాడ్ చేసుకోవడం అంటే జాయిన్ చేసుకోవడం అనేది కూడా జరగాలండి.
ప్రోడక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, మనం వాడుకుంటున్నాం కదా! 100% పీవీ సరిపోతుందనుకుంటే టీమ్ రారండి. మన బిజినెస్ పూర్తిగా ఆధారపడిందే టీమ్ మీదే. ఒకసారి ఒక సీక్రెట్ చెప్తుంటారనమాట. నేనొక సీక్రెట్ చెప్పనా అని అడుగుతారు ఒక మీటింగ్‌లో. ఏంటి సార్ చెప్పండి సార్ సక్సెస్‌ఫుల్‌గా అంటే, ఒకటే జపం చేయండి టీమ్, 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 టీమ్. ఎన్ని సార్లైనా సరే టీమ్ అనే జపం చేయమంటారు. టీమ్ అంటూ లేకపోతే మనం లేము లీడర్స్. ఆల్రెడీ ఉన్నవాళ్ళకి ఎవరికీ కూడా టీమ్ సరిపోదండి. ఈవెన్ మన గ్రేట్ అప్లైనర్ డాక్టర్ గారికి గాని, రవికృష్ణ గారి సార్‌కి గాని ఉన్న టీమ్ అయితే సరిపోరు. వాళ్ళు అచీవ్ ఇన్‌కమ్‌కి దాన్ని డబుల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న టీమ్ సరిపోరు. అంటే కొత్త వాళ్ళని ఎతుక్కోవాలండి ఎవరైనా సరే. ఎవరైనా చేసే పనిదే. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తుంటారు కారణం, లేదు సార్ ఆల్రెడీ చెప్పామండి చాలా మంది అయిపోయారు. ఇంకెవరు లేరు. సో ఎలా చెప్పాలో తెలియట్లేదు అని అడుగుతున్నారు. అంటే మీకు డెప్త్‌కెళ్ళాలండి. కిందకి వెళ్లి వాళ్ళ నుంచి మళ్ళీ కొత్త టీమ్‌ని రప్పించడానికి మనం ట్రై చేయాలన్నమాట. కొత్తగా వచ్చినోళ్ళకి ఐడియాస్ ఉండవు లీడర్స్. మనకు కొంచెం ఐడియా ఉంది కదా! వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ అవుతుంది కొంతమందికి. 1 ఇయర్ అవుతుంది. మినిమమ్ 6 మంత్స్ చాలండి దీన్ని గట్టిగా అర్థం చేసుకునే వాళ్ళకి. 6 మంత్స్ మినిమమ్. వాళ్ళందరూ ఏం చేయాలంటే కొత్త వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఇలా కాదు ఇక్కడ ఇక్కడ ఇక్కడితో ఆగిపోవడం కాదు. మనం ఇంకా ముందుకెళ్దాం. కొత్త వాళ్ళకి ప్రమోట్ చేద్దాం అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలండి. తెలియని విషయాలు చాలా ఉన్నాయి లీడర్స్. కొంతమంది యాప్ కూడా చెక్ చేసుకోవట్లేదు. బోనస్ పడిన రోజు కూడా మనం అడిగితేనే చెప్తున్నారండి. ఆ! అవునా సార్ ఇవాళ పడిందా అని. అంటే వాళ్ళ అప్లయన్స్ వాళ్ళకి ఇన్‌కమ్ రూ. 100 రానివ్వండి. వచ్చిందా లేదా చెక్ చేసుకోమని చెప్పాలండి. ఆ 100, 150, 200 పెర్ఫార్మన్స్ బోనస్ అంతే కదా వస్తుంది కామన్‌గాను. ఏ 400, 500 అది పడిందా లేదా? సూపర్ అండి బానొచ్చింది. మీరేం చేశారు? ఇలా కొనడం వల్లే కదా వచ్చిందని మనం కొన్ని మాటలు వాళ్ళకి చెప్పాలండి. బయట కొనడం వల్ల ఏమి రాదండి. మన దాంట్లో వస్తుంది. కంపెనీలో జెన్యూనిటీ ఉంది గాబట్టి, వస్తుంది గాబట్టి, ఆ విషయం మనం తెలియజేయాలంతే. ఆల్రెడీ కంపెనీ తన పని తను చేసుకుంటూ ఎళ్ళిపోతుంది లీడర్స్. నేననేదేంటంటే, మన టీమ్‌కి చాలా విషయాలు తెలియట్లేదు. ఆ విషయాలు క్షుణ్ణంగా కూర్చోబెట్టి మాట్లాడాలండి. బోనస్ చెక్ చేసుకోవడం రావట్లేదు. టీమ్‌ని ఎక్కడ వేయాలో తెలియట్లేదు. కొంతమందికి ఐడీస్ వేయడం కూడా కొంతమందికి రావట్లేదండి. నేననేది కొంతమంది, వెయ్యని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. వేసేవాళ్ళు ఇలాగ జాగ్రత్తగానే వేసుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ వేసేవాళ్ళు కూడా ఏం చేయాలంటే, కొత్త వాళ్ళకి తయారు చేయాలండి. అన్నీ మనమే చేసామనుకోండి, సుబ్బశెట్టి సార్ ఒక మీటింగ్‌లో చెప్తుంటారు ప్రతిసారి కూడా. నేను 30,000 ఇన్‌కమ్‌కొచ్చిన తర్వాత బావుంది కదా! అనేసి అనుకుంటున్నాను. టీమ్ పెరుగుతుంది గానీ ఇన్‌కమ్ పెరగట్లేదు ఎలా? అంటే అక్కడేంటి ఏం జరిగిందని చెప్పారు మన సిద్ధార్థ్ సింగ్ సారు? మీరు లీడర్‌గా ప్రతి మీటింగ్ మీరే టేకప్ చేస్తున్నారు. మీ కింద లీడర్స్ వాళ్ళకాళ్ళు హోమ్ మీటింగ్ గాని, ఆఫీస్ మీటింగ్ గాని కండక్ట్ చేయట్లేదు. మీరు ఎంట్రీ చేస్తున్నారు కాబట్టి మీ ఇన్‌కమ్ అక్కడే ఉండిపోయింది. అలాగే మీకులాగే వాళ్ళు తయారయ్యారనుకోండి అప్పుడు మీకు ఇన్‌కమ్ పెరుగుతుంది. వాళ్ళకి కూడా పెరుగుతుందని చెప్పారు సీక్రెట్. అవును కదా లీడర్స్. అలాగని మన పని మనం చేస్తూ వాళ్ళని తయారు చేయాలండి. లీడర్స్‌గా తయారు చేయాలి. ఇందులో ఇన్‌కమ్ పెంచడానికి మనం ట్రై చేయాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి వస్తుందండి. ఒకటే సీక్రెట్ పైన వాళ్ళకొచ్చిందంటే మనకొస్తుంది. పైన వాళ్ళకి రాలేదనుకోండి మనకి రాదు. ఎంత కష్టపడినా 24 గంటలు అదే పనిగా ఫీల్డ్ వర్క్ చేసినా రాదండి. ఎప్పుడు పైనోళ్ళకి రానప్పుడు. మన కళ్ళ ముందు లగ్జరీ కార్లు, లక్షలు ఇన్‌కము 46 లక్షలు పర్సన్ మన అప్లైనర్‌ని చూసాము. ఎన్ని మీటింగ్స్ దగ్గర దగ్గరలో చేశారు. గ్రేట్ అప్లయన్స్ సునీల్ సాహు గారు వీఎంసీఎం అయిన తర్వాత సుబ్బయ్య శెట్టి గారిని రప్పించారు. మన ఇంటి వద్దకంటే మన ఊళ్ళోకి తీసుకొచ్చారండి. ఎక్కడికో మైసూర్ వరకు కూడా ఎళ్ళవసరం హైదరాబాద్ ఎళ్ళవసరం లేదు. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని కూడా మనం అలాగే ఉన్నామంటే గనక మన మైండ్ స్ట్రాంగ్ అవ్వలేనట్టే ఖచ్చితంగాను. కష్టపడేవాళ్ళు కష్టపడుతున్నారండి. దానికి కూడా ప్రాపర్ ప్లాన్ ఉండాలి. గైడెన్స్ తీసుకోండి కరెక్ట్‌గాను. ఏదో ఊరికనే అలా ఎళ్ళొచ్చేసామంటే కుదరదండి. కొంచెం గైడెన్స్ తీసుకోవాలి. ఎలా మాట్లాడాలి? తెలియకపోతే అప్లైని పట్టుకొని వెళ్ళాలండి. ఇప్పుడు మీకు తెలియలేదు. అప్పుడేం చేయాలి? అప్లైయర్ కూడా ఒక 10 మీటింగ్ హోమ్ మీటింగ్ తీసుకెళ్ళండి. ఇబ్బందేమి లేదు. వస్తారు. మన టీమ్ అందరూ కూడా చాలా యాక్టివ్ అండి. ఎవరికెవరు కూడా నేను రాను మీరు చూసుకోండి అని చెప్పేవాళ్ళైతే కాదు. కుదరకపోతే నేను నెక్స్ట్ డే వస్తానని చెప్తారు తప్ప, ఆ రోజు కుదరకపోతేను. ఎవరికి వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఎవరైనా టీమ్ సపోర్ట్ చేయమంటే చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఓకేనా లీడర్స్. తర్వాత మన అప్లైనర్‌కి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఆయన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుతూ, మన టీమ్‌కి నాలెడ్జ్ తీసుకొని మనం ఇవ్వాలండి. అప్లైన్ ద్వారా నాలెడ్జ్ తీసుకోవడం, డౌన్‌లైన్‌కి ఇవ్వటం. అంటే ఒక మీటింగ్ కండక్ట్ చేశారనుకోండి, ఫాలోఅప్ ఎవరు చేయాలి? మన అప్లైనరే చేయకూడదండి. మనమే ఫాలోఅప్ చేసుకోవాలి. టీమ్ సైజ్‌ని ఎంత తెచ్చుకుంటే అంత మనకి ఉపయోగం. అప్లైనర్ కాదు లీడర్స్. బాగా గుర్తుపెట్టుకోండి అప్లైనర్‌కి కాదు. మన టీమ్ సైజ్ ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత మనకి ఇంపార్టెంట్. వాళ్ళ టీమ్ సైజ్ వస్తారు. చక్కగా వాళ్ళ నాలెడ్జ్ తీసుకుంటారు. చేయడానికి ముందుకొస్తారు వర్క్. అర్థమైందండి? అంతే తప్ప నేను తీసుకురావడంలో వాళ్ళకొస్తుంది. ఇంతమందొస్తున్నారు. ఇంతమంది తీసుకొస్తున్నారు గానీ ఉపయోగం లేదు అని మాత్రం అనుకోవద్దండి. మీరు ఇవాళ 30 మంది తీసుకొచ్చారు. నలుగురే కనెక్ట్ అయ్యారు. చాలు. అంటే మొత్తం ఫిల్టర్ అయిపోయినట్టే అక్కడితోటి. ఆ నలుగురు వల్ల మళ్ళీ 40 మంది, 400 మంది అవుతారు. మీరలా పాజిటివ్‌గా గెస్ చేయండి ఎప్పుడు కూడాను. ప్రతిసారి కూడా మనకి మైండ్ అనేది పాజిటివ్‌గా ఉండాలండి. కంపల్సరీగా మన మైండ్ సెట్ పాజిటివ్‌గానే ఉండాలి.
పొరపాటున నెగెటివ్ వచ్చిందంటే గనక నెగెటివ్‌కి బలం ఎక్కువ ఉంటది లీడర్స్. 95% నెగెటివ్ ఉంటదండి. దాన్ని మనం పక్కన పెట్టి 5% స్ట్రాంగ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ 5% స్ట్రాంగ్ చేసి మొత్తం 70% చేసుకున్నామంటే సక్సెస్ మన చేతిలో ఉంటదండి. ఇన్‌కమ్ ఎంతొస్తుందో ఒక కౌంట్ చేసుకోవడం కూడా కష్టం అనమాట. అంటే అన్‌లిమిటెడ్ ఇంకా. 50, 60, 70, 1,20,000 అలా పెరిగిపోతుంటదండి. ఎప్పుడు? మన మైండ్ పాజిటివ్‌గా మారినప్పుడు, పూర్తిగా పాజిటివ్‌గా మారినప్పుడు. ఎవరు కింద వాళ్ళు మనకి నెగెటివ్‌గా పని నెగెటివ్ అంటే ఏం కాదు. సార్ అక్కడికెళ్ళాను సార్, ఇలా ఫెయిల్యూర్ అయింది సార్, రిజల్ట్ రాలేదు సార్ అన్నారనుకోండి. దాన్ని మనం పాజిటివ్‌గా చెప్పగలగాలి. ఓకేనండి. మనం ఇప్పుడు ఇందులో ఎందుకు పని చేస్తున్నామండి? ఎందుకు మనం బిజినెస్ టేకప్ చేసాం? ఫస్ట్ ఆరోగ్యం కోసం. ఏ ప్రోడక్ట్ వాడుకున్నా సరే, మనకి హెల్త్ అనేది ఉంటుంది. చాలా బావుంది. అక్కడి వరకు ఓకే. కానీ మనం బిజినెస్‌ని టేకప్ చేసి చాలా మంది ఫుల్ టైమ్ ఎందుకు పెడుతున్నారండి? అంటే సక్సెస్ అవ్వడానికి. జీవితంలో సక్సెస్ అవ్వడానికండి. నాట్ ఓన్లీ వెస్టేజ్. జీవితంలో మనకి మంచి హోదా వస్తుందండి. కారు, బంగ్లా పేరొస్తుందండి. ఎక్కడొస్తుంది లీడర్స్ మనకంతలాగా? ఒకసారి వెస్టేజ్‌ని మీరు చాలా బ్రాడ్‌గా ఆలోచించండి. వెస్టేజ్ అనేది చాలా చిన్నది కాదండి. చాలా పెద్దదండి. అంత పెద్ద మైండ్ సెట్‌తో ఆలోచిస్తేనే తప్ప దీని యొక్క విలువైతే తెలియదు. ముందు మనం ఆలోచించాలి. ఆ తర్వాత మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి మన టీమ్ లీడర్స్ కూడా తెలియజేయాలండి. మనం ముందు బ్రాడ్‌గా ఆలోచించి దీన్ని చాలా పెద్ద అద్భుతమైన అవకాశంలో మనం ఉన్నామని తెలుసుకొని వాళ్ళకి తెలియజేయాలి లీడర్స్. తర్వాత ప్రియారిటీ చెప్పాను గదండీ! ప్రియారిటీ అనేది మీరు బిజినెస్ గాని, జాబ్ గాని, ఫ్యామిలీకి, హ్యాబిట్స్‌కి, ఫ్రెండ్స్‌కి, నేటివ్స్‌కి రిలేషన్స్‌కి వాళ్ళందరికీ ఇచ్చే బదులు ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైతే మీరు వెస్టేజ్‌కి ఇచ్చారో ఇన్‌కమ్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువొస్తుందండి. మీకు తెలియనిదేం గాదు. అందరూ మ్యారీడే ఉన్నారు చాలామంది. పెళ్లి అయినా అవ్వకపోయినా ఇన్‌కమ్ అవసరమే. నేను పెళ్లయిందనే చెప్పట్లేదు. పెళ్లి అవినా అవ్వకపోయినా ఇన్‌కమ్ అనేది అవసరం. ప్రతి ఒక్కడు మనిషి పొద్దున్న లెగిస్తే రాత్రి పడుకునే వరకు మనకేది కావాలండి? ఇన్‌కమ్. డబ్బు. డబ్బు, డబ్బు, డబ్బు. ప్రతి దానికి అడుగు తీసి అడిగేస్తే డబ్బు. మరలాంటి డబ్బు ఇక్కడ సంపాదించే విధానం మనకు తెలుసు. మన అప్పులనేవి తెలుసు. ఆళ్ళు ఆ రూట్‌లో ఉన్నారు. వాళ్ళు సంపాదిస్తున్నారు. మన కళ్ళ ముందు చూస్తున్నాము. ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు. మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నాము. కానీ ఎందుకు నిలబడలేకపోతున్నాం అంటే మైనస్ చెప్పమంటారా లీడర్స్? ఓపికండి. మెయిన్ ఎక్కువ మందికి ఓపిక ఉండట్లేదండి. ఓపిక ఎంత ఎక్కువ శాతం మనకుంటే మనం తెచ్చుకోవాలి లీడర్స్. ఆటోమేటిక్‌గా ఓపిక సార్ నాకంత ఓపిక ఉండదండి అని అనుకుంటారు కొంతమంది. ఓపిక అనేది ఎవ్వరికీ ఉండదండి. ఒకవేళ ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళైతే చాలా హ్యాపీ. యాక్చువల్లీ నాకు కూడా అంత ఓపిక ఉండేది కాదు. కానీ ఇందులోకొచ్చిన తర్వాత ఓపిక పట్టడం, టీమ్ లీడర్స్ వచ్చేవరకు అలా ఓపిక పట్టడం అన్నీ నేను చెప్తున్నాను కదండీ! నేనున్న దానికి ఇది పూర్తి విరుద్ధం అనమాట. అంటే ఎదుటి వ్యక్తిని పిలిచి మాట్లాడే తత్వం అయితే నాది కాదండి. నా నా దగ్గరికొచ్చి పిలిచి రవితేజ బాగున్నావా? అని అడిగితే, ఓకే సార్ బాగున్నాను అనే టైప్ అనమాట. అంతేగాని సార్ బాగున్నారా? అని విష్ చేయడం అస్సలు అలవాటు లేదండి. కాలేజీలో, స్కూల్స్‌లో వర్క్ చేశాను. ఐస్ క్రీమ్ పార్లర్‌లో వర్క్ చేశాను. కానీ ఎవరైనా వచ్చి నా దగ్గరికొచ్చి మాట్లాడితే నాకది అలవాటయిపోయింది. అదొక యాటిట్యూడ్ అంతే. అలాంటిది ఈ రోజు నేనేం చేస్తున్నాను లీడర్స్, ట్రైన్‌లో గాని, బస్సులో గాని, ఆటోలో గాని, కార్‌లో అయితే ఇంక మనమే ఉంటాం. ఒక్కోసారి నేను కారు కూడా పక్కన పెట్టి బస్సులో వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా అండి? పక్కన కొత్త టీమొస్తారండి. అందువల్ల నేను అలా చేస్తానన్నమాట. ఇవాళ నా పక్కన నా డిస్టెన్స్ ఒక 3, 4 అడుగుల్లో ఎవరైతే ఉన్నారో ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేయడం, వింటున్నారంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. చెప్పడం అంతే. అర్థమైందండి. వినలేదనుకోండి అక్కడ వదిలేస్తాం. మనకు నష్టమేం లేదు గదా! అయ్యో! ఎవరు దొరకలేరన్న బాధ కూడా లేదు. అలా కూడా మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆ ప్రయారిటీ అనేది తీసుకొచ్చి మన వెస్టేజ్‌కివ్వండి లీడర్స్. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా షార్ట్ టర్మ్ గోల్‌లు, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలండి. మనం వర్క్ చేస్తున్నామంటే ఏ గోల్ లేకుండా చేయడం చాలా కష్టం లీడర్స్. నేను చెప్తున్నాను గదా! ఎందుకంటే ఎందుకు చేస్తామో తెలియకుండా మనం ఏమి చేయలేం. అసలు ఎందుకు చేస్తున్నామో తెలిసినప్పుడు చేయగలం. ఎవరైనా ఏ పనైనా అంతే. ఇప్పుడు పెళ్లి చేయాలంటే అమ్మాయిని గాని, అబ్బాయిని గాని తయారు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన డెకరేషన్ ఐటెమ్స్ కొంటారు. పెళ్లి బట్టలు ఇవన్నీ ఉంటారు. దేని గురించి? నెల రోజుల తర్వాత జరగబోయే పెళ్లి కోసం ఈ ఏర్పాట్లన్నీను. అసలు పెళ్లి అనేది అనుకోకుండా ఊరికనే బట్టలు కొంటారా? ఎవరినైనా పిలుస్తారా? ఏమైనా చేస్తారా? ఆలోచించండి. నేను చెప్పిన ఉపమానం కరెక్ట్‌గా ఉన్నా లేకపోయినా నేను చెప్పేది మా థీమ్ మాత్రం కరెక్టే అండి. అంటే ఏంటి కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక గోల్ పెట్టుకోకుండా, ఒక 3 నెలల్లో నేనిది అచీవ్ అవ్వాలి అంటే అంతే కాదు. 10,000 లేతే 15,000 పెట్టుకోండి చాలు. ఆ 10,000 నేను ఇందులో తెచ్చుకోవాలని కూర్చోండి. మీ అప్లైన్ దగ్గర కూర్చొని గైడెన్స్ తీసుకోండి. ఆ ప్రకారం కూర్చుంటే సరిపోదండి. యాక్షన్ ప్లాన్ ఉండాలి లీడర్స్. మనం పేపర్ మీద పెన్ను పెట్టి చాలా రాస్తుంటామండి. అవన్నీ కూడా జరగాలి అంటే గనక జరుగుతాయి. ఎప్పుడు? యాక్షన్ ప్లాన్ మనం పెట్టినప్పుడు. మనం అప్లై చేయాలి. గైడెన్స్ తీసుకుంటూ వెళ్ళాలండి. ఎక్కడైనా పొరపాటు జరిగితే మన అప్లైన్‌కి తెలియజేయాలి. దాన్ని సరిదిద్దుతారు. ఖచ్చితంగా సరిదిద్దుతారండి. ఎందువల్లంటే మనం ఇంకా లక్షల వరకు రాలేదు గాబట్టి, మనకి గైడెన్స్ కరెక్ట్‌గానే ఇస్తారు.
ఓకేనండి. తర్వాత లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు డిసెంబర్ మంత్ మనకు లాంగ్ టర్మ్ గోల్ అనుకోండి. అప్పటి వరకు మీకు ఉనికి ఇన్‌కమ్‌ని డబుల్ పెట్టుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇప్పటికి 10, 15,000 ఇంకా 20,000 తీసుకునే వాళ్ళు 2,00,000, 3,00,000 పెట్టుకోవడం కాదండి. మినిమమ్ 50,000 పెట్టుకోవాలి. 50 లేదా 60 అలా పెట్టుకుంటే గనక వర్క్ చేద్దాం. ఈజీగా చేస్తారు. సక్సెస్ అవుతారండి. అంటే మనం అందుకునే దాన్ని పెట్టుకోవడం అనేది కరెక్ట్ అని నా ఉద్దేశం. నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. మన టీమ్ సైజ్ లేకుండా 2,00,000, 3,00,000 పెట్టుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందువల్లంటే అది రాలేదనుకోండి డిసప్పాయింట్ అవుతాం. అందుకని మనం కరెక్ట్ కాదని చెప్తున్నాం. పెట్టుకోవచ్చు. ఎంతైనా పెట్టుకోవచ్చు. 'సుబ్బశెట్టి' గారికి మన కళ్ళ ముందే 45 లక్షలు వచ్చిందే. మనం 50 లక్షలు కూడా పెట్టుకోవచ్చు. లేదా తగ్గించి 40 పెట్టుకోవచ్చు. కానీ 40 ఇప్పుడొస్తుందా? ఒక 6 నెలల్లో, సంవత్సరంలో రాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి, ఈ సంవత్సరంలోనో, 6 నెలల్లోనో ఎంత పెట్టుకోవాలో కాలిక్యులేటెడ్‌గా పెట్టుకోండి. ఓకేనా లీడర్స్? సుబ్బయ్య శెట్టి సార్ ఒకటే చెప్తారండి. మీ నిత్యావసరాలు ఒక దగ్గర రాయండి. జాయిన్ అయిన కొత్తలోనే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పనేంటంటే, మీరు కూడా చెప్పండి టీమ్ లీడర్స్ కింద వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరికన్నా, నీకు ఇందులో ఎంత కావాలనుకుంటున్నావు? 5,000 10,000 స్టార్టింగ్‌లో ఎవరైనా సరే ఇంటద్దెకు 6,000 7,000 10,000 చెప్తారు కామన్‌గా. అదొస్తే చాలురా బాబు నేను ఫుల్ టైమ్ పెడతాను. చాలా చేస్తానంటారు. దానికోసం వాళ్ళకి నిలబెట్టండి. దాన్ని ఇప్పించేలాగా బ్రాండ్ డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో చేయడానికి మీరు ఇంక అదే పనిగా పెట్టుకోండి. ఖచ్చితంగా. మనం వెస్టేజ్ చేస్తున్నామంటే మన పని ఇంక అదే కదండీ! వేరే వేరే ఇతరత్రా చేసామనుకోండి మనం ఫుల్ టైమ్ అయితే చేయలేము. అందువల్ల వాడికి అతను కనుక ఆ 7,000, 8,000 మనం ఇప్పించామనుకోండి బిలీవ్ అవుతారా లేదా? ఖచ్చితంగా నమ్మకంగా ఉంటారు. టీమ్ సైజ్ పెంచుకుంటారండి. అలాగా ఎప్పుడైతే షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నామో మనం వర్క్ చేయగలమండి. ఏ గోల్ పెట్టుకోకుండా మాత్రం వర్క్ చేయలేం లీడర్స్. తర్వాత రిటైలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయాలి. నేను సేల్ చేయాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మన బిజినెస్ రిటైలింగ్ మీద ఆధారపడి ఉంది. ఎవరు రిటైలింగ్ ఎక్కువ చేసి పీవీ పెంచుకుంటారో, దాని పర్సెంటేజ్ బట్టి వాళ్ళ యొక్క లెవెల్స్‌ని బట్టి మనకి ఇన్‌కమ్ ఇస్తుందండి కంపెనీ. ఓకేనా లీడర్స్? తర్వాత మెయిన్ పాయింటు ఈ మంత్ మనకి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చిందండి కంపెనీ. అదే ఇంక్రెడిబుల్ టూర్ ఇండియా టూర్ అనమాట. అది ఆల్రెడీ భూపతి సారు ఆల్రెడీ చాలా మటుకు చెప్పారండి విషయం. నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటది లీడర్స్. ఫాస్ట్ 8% నలుగురిని చేయాలి మనమైతే. ఆల్రెడీ ఇందులో ఉన్నవాళ్ళు నలుగురిని చేయాలి కదా! కొత్త వాళ్ళైతే ముగ్గురిని చేయాలి వాళ్ళతో పాటు. ఈ నలుగురికి మనం ఏం చెప్తున్నామండి? ఓ పర్సన్ రాజు అని పర్సన్ వచ్చాడు లీడర్స్. ఆ పర్సన్‌కి నేనేం చెప్తాను? బెనిఫిట్స్ చెప్తున్నాను. ఫాస్ట్ 8% అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్. అవును కదా! అంటే ఏమొస్తుంది? ఫస్ట్ రూ. 750 ఫ్రీ వోచర్ వస్తుంది. 300-350 క్యాష్ ప్రైజ్ వస్తుంది. తర్వాత ఒక మెడల్ తీసుకొని సన్మానం చేస్తామండి. అవును కదా! ఈ 3 ఖచ్చితంగా చెప్పాలండి. మీకు ఎక్కడన్నా సన్మానం చేశారా అంతకుముందు? మీరు చేసే ఫీల్డ్‌లోను 100 మందిలో నిలబెట్టి మీకు సన్మానం చేస్తారండి. ఎంత గ్రేట్ థింగ్ అది. అని దాన్ని మనం హైలైట్ చేసామనుకోండి, ఆయనకి ఆలోచనొస్తది. ఆ తర్వాత క్వెషన్ ఏంటో తెలుసా అండి? అతను రాజులో వచ్చిన క్వెషన్ ఏంటంటే, ఎలా చేయాలి? అది కూడా తనకు తెలీదు కాబట్టి మనమే చెప్పాలండి. ఇప్పుడు బెనిఫిట్ ఏమొస్తుందో చెప్పాము. కానీ ఎలా వస్తుందో కూడా చెప్పాలి కదా! దానికేంటంటే వీలైతే నోట్ చేసుకోవచ్చు లీడర్స్. 3 మనకి ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సెల్ఫ్ పీవీలో ఆ పర్సన్ చేత 100 పీవీ. ఓకేనండి. మనకెంత కావాలి ఫాస్ట్ 8%కి 300 పీవీ. అవును కదా! అప్పుడు సెల్ఫ్ పీవీలో 100 పీవీ అయిపోయింది. అప్పుడు మనం ఏం చెప్తామంటే జస్ట్ 100 పీవీ అందరూ కొనలేరు కదా! అలా అవసరం లేదు. ఒక ఆరుగురిని తక్కువ టైంలోనే చూసి ఒక 4 రోజుల్లో, 3 రోజుల్లో చూసి 30 పీవీ అంటే రూ. 1000 మినిమమ్. రూ. 1000 చేయించగలిగామనుకోండి 6 మూడులు ఎంత? 18 అంటే 180. 180, 100, 280 ఇంకో 20 ఎలాగో కలుస్తుంది. అంటే 35, 36 ఎలా వస్తుంది కాబట్టి 300 పీవీ అయిపోయినట్టే కదా! అది ఫస్ట్ ఆప్షన్ లీడర్స్. సెకండ్ ఆప్షన్ ఆ రాజు అనే పర్సన్‌కి 60 పీవీ. 100 పీవీ అతను చేయలేడు. అప్పుడు ఏం చేయాలి? 60 పీవీ ఆఫర్ గురించి చెప్తాము. అతను 60 పీవీలో ఉంచుతాము. తర్వాత అతనికి ఏం చెప్తాము? 40 పీవీ మినిమమ్. కిందన ఆరుగురు కదా! మనకి లెగ్స్ కావాలి. ఆరుగురు కూడా మినిమమ్ 40 పీవీ అంటే 1000-1500 మధ్యలో అన్నమాట. అది తీసుకుంటే గనక మనకు 40 పీవీ వస్తుంది. అప్పుడు ఎంత అవుతుందండి? 60 + 240 300 పీవీ. అది సెకండ్ ఆప్షన్. ఇలాగనే చేయొచ్చని చెప్తాం. తర్వాత థర్డ్ ఆప్షన్ ఇలా కూడా నీకు కుదరలేదా? అయితే నువ్వు కూడా 40 పీవీలోనే ఉండు. అంతే. తను 40 పీవీలో ఉంటాడు. తర్వాత ఆరుగురు కూడా 40 పీవీలో ఉంచుతారు. అప్పుడు ఎంత అవుతుందండి? 280. 280 + 20. 20 అంటే మనకి 40 కరెక్ట్‌గా అవ్వదు కదా! 42, 43 ఇవన్నీ కలిపి మనకి 20 కూడా యాడ్ అవుతుందండి. అలాగా 300 పీవీ ఈక్వల్‌గా ఈజీగా అవుతుంది లీడర్స్. అంటే మనకి అతనికి ఏం చెప్పాము? ఆ బెనిఫిట్ చెప్పాము. ఎలా చేయాలో కూడా సులువు మార్గం చెప్పాము. అప్పుడు అతనిలోనే ఒక స్పార్క్ వస్తుందండి. ఆహా! అయితే ఓకే. 30 పీవీ అయితే నేను చేయించగలను అని. లేకపోతే 40 పీవీ చేయించగలను. అతనికంటే ఒక ఐడియా ఉంటది కదా! అతని మైండ్ ఓపెన్ చేయడమే మన పని లీడర్స్. మన ముఖ్యమైన పనేంటి? అతని యొక్క వచ్చిన పర్సన్‌కి మన యొక్క బెనిఫిట్స్ తెలియజేయడం.
మన పని, ముఖ్యమైన పని. అతని మైండ్ ఒక్కసారి ఓపెన్ అయిందా, మీకు వానితో సర్వీస్ చేయడం, వర్క్ చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. ఎప్పుడైతే అతని మైండ్ ఓపెన్ అవ్వలేదో, మీరు ఎంత గింజుకున్న ఫాస్ట్ రేట్ అవ్వు, అవ్వు, అవ్వు అని చెప్తాం. ఎలా అవుతారు? ఎలా అవ్వాలో చెప్పాలి కదా! బెనిఫిట్ చెప్తున్నారండి చాలా మంది. కానీ ఎలా అవ్వాలో ఆప్షన్ తెలీదు. చాలా మందికి తెలీదు. ఆ యొక్క ఆప్షన్స్ కూడా చెప్పామనుకోండి 2, 3 రకాల ఆప్షన్స్. అందులో ఏది ఈజీ అయితే అది చేయడానికి అతను ముందుకొస్తారన్నమాట. దాంతోటి మనకి నలుగురు ఈజీగా దొరుకుతారండి. టైమ్ హాఫ్ డేస్ అయిపోయినని మాత్రం ఎవరు అనుకోవద్దు. చాలా టైం ఉందని అనుకోండి. ఫస్ట్ తారీఖు నైట్ వరకు పోరాడాలండి. ఎవ్వరు కూడా ఈ హాఫ్ అన్ అవర్ మిస్ చేసుకోవద్దు లీడర్స్. ఎందువల్లంటే లాస్ట్ టైమ్ నాకు గోవా ట్రిప్ వచ్చిందండి. కొంచెం నేను స్టార్ అయ్యి ప్రాసెస్‌లో నేను వెళ్ళలేకపోయాను. నాతో పాటు ఒక ఇద్దరు లీడర్స్ కూడా వచ్చిందండి. నేను వెళ్ళలేదని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు. సో, అందువల్ల ఎవరు మిస్ చేసుకోవద్దు. మంచి టూర్ అండి. కంపెనీ నుంచి ఏదొచ్చినా సరే మనం అవకాశం వదులుకోకూడదు. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన కంపెనీ ఏ ఆఫర్ పెట్టినా యూజ్ చేసుకోవడానికే చూడాలండి. అలాగే ఇప్పుడు ఏం జరిగిందంటే అద్భుతం మన ఈ మంత్‌లో లక్కీ డ్రా అని ఒకటి పెట్టిందండి. ఆల్రెడీ అందరికి తెలుసు కదా లీడర్స్. ఏంటది? 2 తారీఖు నుంచి 9 తారీఖు లోపు 100 పీవీ చేసినోళ్ళకి 80 మెంబర్స్‌కి సుమారుగా ఒక 4 రకాల ప్రొడక్ట్స్ అనేది గిఫ్ట్ వోచర్ రూపంలో పెట్టిందనమాట. లక్కీ డ్రా రూపంలో. అది ఎవరికొస్తుంది, రాదని ఎవ్వరు చెప్పలేమండి. ఎలా ఏంటంటే కాన్సెప్ట్ 14 లోపు ఎలాగో చేస్తున్నాం కదా 100 పీవీ. అదేదో కాస్త 9 లోపు చేసామనుకోండి, ఆల్రెడీ ఆ ఐడీ నంబర్ అందులోకి కాలిక్యులేట్ అయిపోతుందన్నమాట అందరికీను. అలాగా లక్కీ డ్రాలోంచి సామ్‌సంగ్ మొబైల్ ఆ! ఆఫర్‌లోను మనకి లక్కీ డిప్‌లోను ఉన్న ఐదుగురిలోను మన టీమ్‌లో ఒక పర్సన్‌కొచ్చిందండి. డేనివేలి గారని. ఎంత గ్రేట్ థింగ్ చూడండి. అక్కడ పర్సన్‌కి రావడం గ్రేట్ థింగే కాదనట్లేదు. కానీ మన కంపెనీ ఎంత జెన్యూనో చూడండి ఒకసారి. నేనైతే అందుకు చాలా ఆనందపడ్డానండి ఆ రోజు నైట్ అంతా కూడా. అంటే కంపెనీ చాలా జెన్యూన్‌గా ఉంటదని అందరికీ చెప్తుంటాం గదా! అది మనకు కూడా ప్రూఫ్ అవ్వాలండి ఎప్పటికప్పుడు. ఎందువల్లంటే అక్కడ దగ్గరలో లీడర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి కూడా టీమ్ ఉంటారు. 100 పీవీ చేసేవాళ్ళు చాలా మందుంటారు. కానీ వేరే రకంగా ఏమి ఆలోచించకుండా చాలా జెన్యూన్‌గా ఎలా లాటరీ తీయాలని సిస్టమ్ పెట్టుకున్నారో, అలా న్యూ ఢిల్లీలో తీసిన లాటరీ ఇక్కడెక్కడో మారుమూల విలేజ్‌లో ఉంటున్నటువంటి ఒక లీలవేణి గారు అనే ఒక కొత్త పర్సన్‌కొచ్చిందండి. ఎంత గ్రేట్ థింగ్ చూడండసల. అంటే ఎంత జెన్యూన్‌గా ఉన్న దాంట్లో మనం ఉన్నాము. ఆ విషయంలోనైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మొబైల్ వచ్చినందుకు ఒక హ్యాపీ. ఆ పర్సన్‌కి అంటే ఎక్కడ మారుమూల తెలియని అసలు ఎవ్వరికీ సంబంధం లేని ఆ పర్సన్ మన గ్రేట్ అప్లయన్స్ మన డాక్టర్ గారికి, రవికృష్ణ గారికి కూడా ఇంకా తెలీదండి. ఆ పైన అప్లయన్స్ తెలుసు. ఎంవి లక్ష్మి గారి టీమ్ అనమాట. వాళ్ళు తెలుసు తప్ప ఆ కింద వరకు ఇంకా తెలీదు. అలాంటప్పుడు అలా ఇచ్చిందంటే ఎంత జెన్యూన్ కంపెనీలో ఉన్నామో చూడండి లీడర్స్. ఒక్కసారి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆ హ్యాపీనెస్‌ని అందరికి కూడా తెలియజేయండి. నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. థాంక్ యూ అండి. ఆ రోజు మీరందరూ కూడా చాలా ఇదిగా కంగ్రాట్స్ తెలియజేశారు. తర్వాత ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్‌లో చాలా మెసేజ్‌లొస్తుంటాయండి. మీటింగ్‌కి సంబంధించినవి గావచ్చు, ఫీల్డ్ వర్క్ సంబంధించినవి గావచ్చు, చాలా మటుకు ప్రొడక్ట్ నాలెడ్జ్ కోసం వీడియోస్ గాని, ఫోటో రూపంలో గాని వస్తుంటాయండి. వాటికి సంబంధించినవి మనం కూడా అందులో ఉన్నాము అని అనడానికి ఒక యాక్టివ్‌గా ఒక సింబల్ ఏదో ఒకటి పెట్టాలి. లేతే మీరు పోస్ట్ పెట్టినా పర్వాలేదండి. అలా ఎవరో గాని ఉండట్లేదండి. మరీ ఇద్దరు, ముగ్గురు ఉంటే ఉన్న 4, 500 మందిలోను వాళ్ళేనా ఉన్నారు లీడర్సు. ఇంకెవరు లేరా? మీరు కూడా లీడర్. మీరు ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు పోస్ట్ పెట్టి అందులో యాక్టివ్‌గా ఉండడం వల్ల మీ టీమ్ యాక్టివ్‌గా ఉంటారండి. అందువల్లే చెప్తున్నాం. ఇప్పుడు నేనొక్కడినే పెట్టాననుకోండి నా టీమ్ అందరూ మీరందరూ కాబట్టి మీరందరూ యాక్టివ్‌గా ఉంటారు. అలాగే మీరు కూడా ఒక లీడర్‌గా ఎదగాలి, మాట్లాడాలి, చేయాలనుకుంటే గనక మీరు పోస్ట్ పెట్టాలి. మీరు జూమ్ మీటింగ్ ఇవ్వాలి. మీరు హాల్ మీటింగ్ ఇవ్వాలి. ఎక్కడన్నా పోస్టింగ్ ఫీల్డ్ వర్క్ జరిగితే పోస్ట్ పెట్టాలండి. ఆహా! ఓకే. ఆ మేడం చేస్తున్నారు. అయితే మా మేడం జాయిన్ చేశారు కదా! అయితే నేను కూడా చేయాలి. ఇప్పుడు ఒకటేనండి. మనం ఏం చేస్తే మనది ఇంట్లో పిల్లలు చూడండి మనం ఏం చేస్తే అదే చేస్తుంటారనేసి అంటుంటారు కదా! ఇక్కడ కూడా అంతే అండి. ఖచ్చితంగా ఇక్కడ కూడా జరిగేది కాపీ పేస్ట్ అనమాట. మన టీమ్ లీడర్స్ మనం ఏం చేస్తున్నామో చూస్తారండి. మనం చేసేదే చేస్తారు. మనం అది కాకుండా మనం వేరే పని చేసుకుంటూ అసలు వెస్టేజ్ ముట్టుకోకుండా ఉంటే వాళ్ళెలా చేస్తారండి? వాళ్ళు తెలీదు కదా! మనం చేస్తూ అలవాటు చేస్తూ చేయాలనమాట. ఓకేనా లీడర్స్? అదే అండి నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం. దాంతో పాటు ఎప్పటికప్పుడు సెల్ఫ్ పీవీ చెక్ చేసుకోవాలని చెప్తున్నాను. తర్వాత 14 తారీఖు లోపు వచ్చిన పీవీని ఒక దగ్గర రాయండి. ఖచ్చితంగా రాస్తున్నారని నేను కొంతమంది అనుకుంటున్నాను. కొంతమంది రాయట్లేదు. ఎందువల్లంటే తక్కువ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. నాకు టీమ్ లేరు కదా! ఎలా వస్తారు టీము? రోజుకి మనం 2 హోమ్ మీటింగ్స్ చేస్తున్నామా? లేదు గదా! ఇప్పుడు మన మేడమ్ ఉన్నారండి. లీలావర్ణ మేడము. నాకు చాలా ఇన్‌స్పిరేషన్ మాట మేడమ్ ఆవిడి. ఆవిడ ఒక హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. అస్సలు టైం లేదండి మేడమ్‌కి. టైం లేదని చెప్పడానికి ఉదాహరణ ఆవిడే చెప్పాలంటే. మనం కాదండి. ఉదయం లెగిస్తే 8 నుంచి నైట్ 6:30, 7 వరకు కూడా ఆవిడ డ్యూటీయే. ఎందుకంటే క్లినికల్ లాబొరేటరీ టైప్ కాబట్టి, సెక్షన్ కాబట్టి అసలు ఖాళీ ఉండదు మేడమ్‌కి.
కానీ ఆవిడే సక్సెస్ అయ్యి 9,00,000 వరకు వచ్చారే! టైం లేదు అని మనం చెప్పి 4, 5 గంటలకి మన జాబ్‌లు అయి ముగించేసుకొని వచ్చినోళ్ళు ఇంట్లో కూర్చోవడం అనేది ఎంత కరెక్ట్ అండి? అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామండి. మన అప్లై‌నే కాదు మనం చేసే మోసం. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి. మన ఫ్యామిలీని మనం ఇష్టపడి వాళ్ళు లగ్జరియస్‌గా అంటే కొంచెం ఉన్నతులుగా చూడాలి. దేనికి లోటు లేకుండా చూడాలనుకుంటే గనక వెస్టేజ్‌ని పట్టుకొని అప్లైనర్ ఎలా చెప్తే అలా చేసుకోవాలండి. మీకున్న టైంలోనే. మీ పని మానేసి వచ్చేయండి. మనం చేసుకుందాము. మీది వేస్టు అని ఎవ్వరు చెప్పరండి. మనం చేసేది ఎప్పుడు కూడా వృత్తి దైవంతో సమానం. ఎవరికి వాళ్ళకే. అలాంటప్పుడు దాన్ని దూషించి మనం చేయమండి. అంతకు మించి మనకి ఇందులో ఇన్‌కమ్ ఉంది కాబట్టి మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ పార్లర్ ఉందండి. నన్ను 8 ఇయర్స్ అది రన్ చేశాను. చాలా హ్యాపీగా ఉందప్పుడు. అంతా బావుంది. అంతా అంటే లగ్జరియస్‌గా లేదు. లైఫ్ స్టైల్ పెద్దగా మారలేదు. మార్పు రాదింక. యావరేజ్‌గా నేనెళ్ళానంటే ఒక 50 వరకే ఎళ్తానేమో. రూ. 1,00,000 తీసుకోలేను కదా! ఆ క్లారిటీ మనకుంది కదా! మనం చేసే జాబ్‌లో రూ. 1,00,000 తీసుకుంటామో లేదో మీకు తెలుసు. తీసుకుంటే గనక ఓకే. తీసుకోలేము కాబట్టి మనం ఇందులోకొచ్చాము. లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటున్నాము. ఏవండీ మీ కళ్ళ ముందు నేను బండి మీద తిరిగేవాడిని. ఇవాళ కారు 10,00,000 కార్‌లో తిరుగుతున్నానంటే ఇంకింతకు మించి ఉదాహరణ ఇంకేమైనా కావాలా? స్టీరింగ్ పట్టుకోవడం అంటే ఎంత భయమో తెలుసా లీడర్స్? ఇవాళ నేను స్టీరింగ్ పట్టుకొని హ్యాపీగా ఏ ఫీల్డ్‌కైనా సరే కారు ఎక్కువ మాక్సిమం ఎక్కువ 99% కారు తీస్తున్నానండి. ఎందువల్లంటే కారుని చూస్తేనే కొంచెం యాక్టివ్ అయ్యి ముందుకొస్తారు. వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇప్పించాలని ఒకే ఒక ఆశతోటండి మెయిను. అతి సామాన్యుడిని నేనే తీసుకున్నప్పుడు మీరెందుకు తీసుకోలేరు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉందండి. మనం చెప్పడం కాదండి. అస్సలు ఖచ్చితంగా చెప్పడం కాదు, చేయండి. నేను మా బామ్మర్ది పెళ్లయిపోయిన తర్వాత బయటకొచ్చేసాను షాప్ నుంచి. సంవత్సరం టైం పెట్టుకున్నానండి. సంవత్సరం తిరగకుండా కారుండాలి నాకు. లేతే 50,000 తీసుకోవాలని పెట్టుకున్నాను. అప్పటికి నా ఇన్‌కమ్ 42,000 అండి. ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే అదే డేట్‌కి ఇంటి ముందు కారుందండి. అంటే మనం పెట్టుకుంటే ఎవ్వరికీ పెద్దగా చెప్పనవసరం లేదండి. మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. యూనివర్సిటీ కూడా మనకు కనెక్ట్ చేస్తుందండి. అంతేగాని మనకే దాని మీద నమ్మకం లేక అందరూ చెప్తున్నారు కదా! అని చెయ్యెత్తడం, సరే ఓకే అనేసి అనడం, లేదు సార్ 6 నెలల్లో వచ్చేస్తుంది, సంవత్సరానికి నేను కారు చేసేస్తానంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. జెన్యూన్‌గా మనం బిజినెస్ చేద్దామండి. కంపెనీ చాలా జెన్యూన్‌గా ఉంది. మనం కూడా చాలా జెన్యూన్‌గా మన యొక్క గోల్స్‌ని రీచ్ అవుదాం. మనం ఏం చెప్పామో అది చేద్దామండి. ఏం చేస్తామో అది చెప్దాం. ఓకేనండి. ఒకటే సూత్రం. తర్వాత మన దాంట్లో ముఖ్యంగాను ఒక చిన్న ప్లాన్ ఉంటదండి. అదేంటంటే యాక్షన్ ప్లాన్ అన్నమాట. ఆ యాక్షన్ ప్లాన్ అనేది లేకుండా గనక మనం ముందుకెళ్ళడం చాలా కష్టం. మనం చాలావి ఇందాక అనుకున్నాం గదా! పేపర్ మీద వాటి మీద చాలా పెట్టుకుంటాం లీడర్స్. అలా పెట్టడం కన్నా యాక్షన్ ప్లాన్ మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి రిజల్ట్ ఆటోమేటిక్‌గా వస్తుందన్నమాట. అదేంటంటే సెల్ఫ్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు చేసుకోవాలండి. ఏసీఈ ఫార్ములాను ఉపయోగిద్దాం లీడర్స్. ఏసీ అంటే ఏంటంటే యాక్షన్. ఏ అంటే యాక్షన్, సి అంటే కన్సిస్టెన్సీ, ఈ అంటే ఎఫెక్టివ్‌నెస్. అంటే యాక్షన్ ప్లాన్ ఉండాలి. అది కాస్త కన్సిస్టెంట్ అంటే క్రమం తప్పకుండా ఉండాలి. అది ఎఫెక్టివ్‌నెస్‌గా ఉండాలనమాట. ఓ ప్రొడక్ట్ గురించి చెప్పామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అది కొనేలా చెప్పాలి మనం. ఒక ఆఫర్ గురించి చెప్పామనుకోండి, ఆహా! సరే బయటంత వేస్ట్ చేస్తున్నాను కదా! నేను దీంట్లో ఖచ్చితంగా ఉండాలని వాళ్ళంతట వాళ్ళు ఐడియా ఇచ్చుకునేలా ఉండాలన్నమాట. అలాగ మనం ముందు ఎవరికీ తెలీదు లీడర్స్. నేను చెప్తున్నాను గానీ, ముందు ఎవ్వరు చెప్పలేరు. తడబడతారు, పొడబడతారు. ఇవన్నీ కామనే జరుగుతుంటాయి. కానీ చెప్పడానికి ట్రై చేయాలండి. నేనో పర్సన్ దగ్గరికి వెళ్తున్నానంటే మనం ఎలా మైండ్‌గా ప్రిపేర్ అయి ఉండాలో తెలుసా అండి? ఆ పర్సన్ ఎవ్వరైనా కానీ, నేను మనకున్న ఆఫర్‌ని పర్ఫెక్ట్‌గా చెప్తాను. అతన్ని కనెక్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఐడియా అతనంతట అతనే అడిగేలా నేను చేస్తాను అని ఆ కాన్ఫిడెంట్ మనలో ఉండాలండి. అస్సలు కాన్ఫిడెంట్ మాత్రం తగ్గించుకోవద్దు లీడర్స్ బయటికెళ్ళిన తర్వాత. ఆ డెమో చేసారా? చేతులు వణకూడదు. చాలా జెన్యూన్‌గా కరెక్ట్‌గా టేబుల్ మీద అందరికి కనిపించేలా పెట్టి చేయండి. మాటాడే మాట చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడండి. ఎందువల్లంటే మనం ఉన్నది ఇందాకనే చెప్పాను. ఆషామాషీ కంపెనీ అయితే కాదు. వెరీ, వెరీ, వెరీ జెన్యూన్ కంపెనీ. చాలా బ్రాడ్ మైండ్‌తో ఆలోచించాల్సినటువంటి కంపెనీ. మీరు, నేను ఉన్నా లేకపోయినా కంపెనీ ఎక్కడికో ఎళ్ళిపోతుందండి. ఉండి మనం తీసుకుంటే గనక అదృష్టవంతులం. లేదనుకోండి మనం ఎప్పుడు ఇలాగే 20, 30, 40, 50లతో కొట్టుకుంటుంటాం. అంతేనండి. ఏసీ మాత్రం అందరూ అప్లై చేస్తారని అనుకుంటున్నానండి. యాక్షను, కన్సిస్టెన్సీ, ఎఫెక్టెన్సీ. తర్వాత పీపుల్‌ని ప్రేమించాలండి. తర్వాత ఎస్టాబ్లిష్ చేయాలి. విన్నింగ్ మైండ్‌లో చెప్పిన తీరు ప్రకారం మనం మనకి టీమ్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలండి. తర్వాత ఖచ్చితంగా మనకి సుబ్బయ్య శెట్టి గారు గాని, మన సాహు గారు గాని, సార్ గాని, మన రవి సార్ గాని చెప్పేది ఒకటే అండి. డిసైడ్ అవ్వాలి సార్. డిసైడ్ అవ్వకుండా మనం ఏ పని కూడా చేయలేము. అర్థమవుతుందా లీడర్స్? డిసైడ్ అవ్వాలి. మీరు కార్ రావాలని డిసైడ్ అవ్వలేదనుకోండి రాదు.
అంటే టైం పట్టేస్తదండి. ఈ నెల కాకపోతే వచ్చే నెల, వచ్చే నెల కాకపోతే వచ్చే నెల అని అనుకుంటారు. ఇవాళ లాస్ట్ మంత్ నుంచి మనకి స్టార్‌లు మన టీమ్ నుంచి మన సార్ రవి సార్ టీమ్ నుంచి నలుగురయ్యారండి. వాళ్ళెలా అయ్యారు? ఖచ్చితంగా నేను స్టార్ అవ్వాలని గోల్ పెట్టుకున్నారు కాబట్టి అయ్యారు లీడర్స్. అలా పెట్టుకోండి. గోల్డ్‌లోను, సిల్వర్‌లోను ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయి తీరుతారు. మీకున్న టైం పెట్టుకోండి. ఒక నెలలోనే అయ్యేది కాదు కదా! ఒక 3 నెలలకి నేను స్టార్ కంప్లీట్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? కూర్చోండి మీ అప్లయన్ దగ్గర. ఖచ్చితంగా అవుతారు. నేను అదే పని చేశాను లీడర్స్. నేను జూన్ 6థ్ చాలా సార్లు చెప్పాను. జూన్ 6థ్ నేను కారు అంటే స్టార్ కంప్లీట్ చేయాలని ఫస్ట్ మంత్ అనేసి అనుకున్నాను. జూన్ 25థ్ కల్లా అంటే అవార్డ్ ఫంక్షన్. 25థ్ అవార్డ్ ఫంక్షన్ జూన్ 26థ్‌కి నేను కంప్లీట్ చేశానండి. అంటే అంత స్ట్రాంగ్‌గా పెట్టుకున్నాను. వెంటనే రవి సార్ దగ్గర కూర్చున్నాను. పెన్ను, పేపర్ పెట్టాను. ఆయన గైడెన్స్ ప్రకారం వర్క్ చేసుకుంటూ ఎళ్ళానండి. అది సాధ్యమైంది. అంటే నేను డిసైడ్ అయ్యాను కాబట్టే కదా! అంతకుముందు 2, 3 నెలల నుంచి కూడా సార్ చెప్తున్నారు. "మీరు గోల్డ్ అయిపోయారు కదా! స్టార్‌కి అవకాశం ఉంది. చేయండి, చేయండి, చేయండి" అని చెప్తున్నారు. సరే సార్, ఓకే సార్ అంటున్నాను. అంటే ఏంటి అప్పుడు నేను డిసైడ్ అవ్వలేదు. మార్చ్‌లోనో, ఏప్రిల్‌లోనో ఎప్పుడో అవ్వాలి. ఎప్పుడు నేను డిసైడ్ అయ్యాను? జూన్ మంత్‌లో ఒక మీటింగ్‌కి కనెక్ట్ అయ్యి డిసైడ్ అయ్యాను. నేను డిసైడ్ అయిన తర్వాత కా స్టార్ అయ్యానండి. తర్వాత డైమండ్ అయ్యాను. తర్వాత కార్ తీసుకొని ఇవాళ తిప్పుతున్నానండి. ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను. ఈ వర్డ్ చాలా చిన్నది కాదండి. చాలా పెద్దదనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకెంత కావాలో ఇవాళ రాసుకోండి బుక్‌లో. 5,000, 10,000 ఈ నెలలో నాకు ఖచ్చితంగా 5,000 తీసుకోవాలని డిసైడ్ అవ్వండి చాలు. పెద్ద పెద్దయి ఏం పెట్టుకోవద్దు. మీకున్న టీమ్ సైజ్‌ని బట్టి, మీకున్న లెవెల్‌ని బట్టి. ఏ 15,000, 10,000, 20,000 పెట్టుకోండి. ఎలాగో వచ్చేవాళ్ళనుకోండి, దాన్ని 40 చేయడం ఎలా? 35 చేయడం ఎలా? అని ఆలోచించండి. అది డ్రీమ్ పెట్టుకొని అక్కడ వర్కౌట్ చేయండి. ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది. ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారో దానికి తగ్గట్టు వర్క్ చేస్తారు కాబట్టి. డిసైడ్ అవ్వలేదనుకోండి, ఇంక అప్లై చెప్పినప్పుడు, ఓకే సార్ ఎళ్దాం సార్ ఇవాళ అంటారు. మళ్ళీ మామూలే. లేదు సార్ ఆడ కుదరలేదు సార్. తర్వాత లీడర్స్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కారణాలండి. కారణాలనేవి మనం చెప్పకూడదు. మన టీమ్ చేత కూడా చెప్పించకూడదు. మనకసలు అలవాటు ఉండదు. అలవాటు ఉండకూడదనమాట కారణం చెప్పడం అనేది. మహా పీక మీదకొచ్చేస్తుంది హాస్పిటలైజ్డ్ అంటే హాస్పిటల్‌కి సంబంధించిందయితే తప్ప, ఇతరితర కారణాలైతే మనం చెప్పుకొని మన లైఫ్‌ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను లీడర్స్. ఎందువల్లంటే ఒక్క 2 ఇయర్స్. నేను చెప్పేవన్నీ కూడా ఒక్క 2 ఇయర్స్ అండి. 2-3 ఇయర్స్ అంతే. మనం చేసే వర్క్ విధానం బట్టి. ఒక్క 2 ఇయర్స్ ఎటువంటి కారణం లేకుండా మనం వర్క్ చేసుకుంటూ ఎళ్తే ఈజీగా 2, 3 లక్షలు అకౌంట్‌లో పడితే తర్వాత మీరు ఏ ఫంక్షన్‌కి 10 రోజులు ఎళ్లి ఉండిపోయినా, ఏ టూర్‌కి 10 రోజులు ఎళ్లి ఉండిపోయినా మీ అకౌంట్‌లో డబ్బులు పడుతుంటాయి. ఇంకా మీకు ఇబ్బంది ఉండదనమాట. అంతే గాకుండా మీరు ఇలా గ్రోత్ అయ్యే టైంలోనే అస్తమానం ఆ పనని, ఈ పనని, ఆ పనని ఎళ్ళిపోయారనుకోండి, టీము నిలబడరు. మనకి ఏ పని కూడా పూర్తవ్వదండి. ఒక విత్తనం వేసిన తర్వాత మొక్కొస్తుందో లేదో అస్తమానం తవ్వి చూస్తామండి? వాటర్ పోసుకుంటూ మనం వెయిట్ చేయాలంతే. వస్తుందా లేదా అని టెస్ట్ చేసామనుకోండి ఏమవుతుంది? మొత్తానికి చచ్చి ఊరుకుంటే విత్తనం ఇంకెందుకు పనిచేయదండి. అర్థమవుతుందండి? అది మొలిచే టైంకి మనం తవ్వేస్తుంటాం గొయ్యి. ఇది కూడా అలాగే. టీమ్ డెవలప్ అయ్యే టైంకి మనం అటు ఇటు డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. మనం డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళని ఎదగనివ్వాలి. మనం ఎదుగుతూ వాళ్ళని కూడా ఎదగనివ్వాలండి. ఎప్పుడైతే టీమ్‌కి మనం డబ్బులు ఇప్పించి క్వాలిఫై చేయించామో, మనకి అందరికి కూడా చాలా బావుంటుంది. తర్వాత బ్రాంజ్ అండ్ అబోవ్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మినిమమ్ వాళ్ళ క్వాలిఫికేషన్ తెలుసు కదండీ! 2,000తో క్వాలిఫై అవుతారు. 2,600లతో టీమ్ బిల్డింగ్ బోనస్‌తో మంచి చెక్ తీసుకుంటారండి. అది కొంతమంది ఎందుకు వదిలేస్తున్నారనేది నాకసలు అర్థం కావట్లేదు. ఎందువల్లంటే నేను స్టార్టింగ్ నుంచి బ్రాంజ్ లెవెల్ దగ్గర నుంచి సిల్వర్ ఏ లెవెల్ కూడా వదలలేదండి. అంటే మినిమమ్ అలా జరిగేదనమాట. 2000తో క్వాలిఫై అవ్వడం అనేది కష్టమే ఒక్కోసారి. కానీ చెయ్యాలనుకుంటే మాత్రం చాలా ఈజీ. అంటే సుమారుగా 60,000 బిజినెస్ అండి. 60,000 బిజినెస్ కూడా మనం చేయలేకపోతే వెస్టేజ్‌లో నిలబడడం కష్టం కదా! మనం ఒక్కడే కొనాలండి? టీమ్. అందువల్లే టీమ్‌తో మాట్లాడుతుండాలి. రోజుకి ఇద్దరు జాయినింగ్స్ ఖచ్చితంగా ఉండాలనేసి అనుకోవాలండి. ఒకసారి ఒక మీటింగ్‌లో చెప్తుంటారనమాట. నాగేంద్ర సారో ఎవరో పోలీస్ డిపార్ట్‌మెంటు నైట్ టైమ్ అద్దం దగ్గరికెళ్లి చూసుకుంటారట. ఇవాళ ఇద్దరిని జాయిన్ చేశానా లేదా? జాయిన్ చేస్తే భోంచేయడం లేతే లేదు అంతే. అలా కాబట్టి ఆయన 12,00,000, 13,00,000 తీసుకుంటున్నారండి. అంటే అంతలా తీసుకున్నవాళ్ళు కూడా ఇవాల్టికి అద్దం ముందు, భోజనం ముందు కూర్చున్నప్పుడు నేను చేశానా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? మన పని మనం చేసుకుంటున్నాము. మీటింగ్ పెడితే అటెండ్ అవుతున్నాము, వింటున్నాము, క్లాప్స్ కొడుతున్నాము, వచ్చేస్తున్నాం. క్లాప్స్ కొట్టడం కాదండి. కొట్టించుకోవాలి లీడర్స్. ఖచ్చితంగా కొట్టేవాళ్ళ లిస్ట్‌లో ఉండకూడదు. కొట్టేవాళ్ళనుంచి మనం క్లాప్స్ కొట్టించుకొని, ఆ రేంజ్‌కి రావాలని అనుకోండి. తప్పు లేదు. ఎందుకంటే అందులో అది కూడా మన యొక్క వెస్టేజ్ బిజినెస్‌లో చాలా 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 ఇంపార్టెంట్. ఒక వ్యక్తి చేత క్లాప్స్ కొట్టించుకోవడం అంటే మామూలు విషయం ఏంటండి? 10 మందిలో గుర్తింపు రావడం అంటేను. అతి సామాన్యమైనది ఏం కాదండి మన వెస్టేజ్ అనేది.
ఎక్కడ లేని గుర్తింపు, ఎక్కడ లేని గౌరవం, రెస్పెక్ట్ పెంచుతుందండి. ముఖ్యంగా కొంతమంది నాకు చెప్పే కేస్ ఏంటంటే చాలా ఎదురయ్యే సమస్య కూడా చెప్తున్నాను. ఏ పని లేక వెస్టేజ్ చేస్తున్నారు అని రూమర్ కూడా ఉంది. యెస్ ఆర్ నో లీడర్స్? చాలా మంది ఎదుర్కొనే సమస్య అదే అండి. ఇప్పుడు జాబ్ ఉన్నవాళ్ళు, లేనోళ్ళు, ప్రొఫెషన్ చేసుకున్నోళ్ళు కూడా ఎవరి దగ్గరికైనా ఎళ్లారనుకో కొత్త పర్సన్ దగ్గరికి, "ఇదేట్రా ఇంకేమి లేదేటి పని పాట ఇంక ఇది చేస్తున్నావు, ఇది కూడా ఇంకా ఇదే పోవాలా? ఇందులో ఏమొచ్చేద్ది?" ఇలాగనేసి అంటారు. అస్సలు వాళ్ళ మాట మాత్రం వినొద్దండి. ఇందులో ఎంతుందో లేదో మనకు తెలుసు. వెస్టేజ్ మీటింగ్‌కొచ్చినటువంటి నీకు తెలుసు. కాబట్టి వాళ్ళ మాటకి నువ్వు ఒబే అయ్యి ఆగిపోయావనుకోండి, ఎవరు నష్టపోతారు? ఆ పర్సన్ బానే ఉంటాడు. ఆ పనేదో చేసుకుంటూ అలా బతుకుతా ఉంటాడు. అంతే ఏ డ్రీమ్ లేకుండా అలా బతుకుతాడు. మనం డ్రీమ్ ఉన్నోళ్ళని చంపే హక్కు అతనికి ఇవ్వకూడదండి. అతని మాట విన్నామంటే దాని అర్థం ఏంటి? మన లైఫ్ అతని చేతిలో పెట్టేసినట్టే ఇంక పూర్తిగాను. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. బీ పాజిటివ్. పాజిటివ్ అనే దానికి స్టార్టింగ్ బలం తక్కువుంటదండి. నెగెటివ్‌గా ఎక్కువుంటది. ఆ నెగెటివ్‌ని మనం బలం తగ్గించుకుంటూ వచ్చామనుకోండి, మొక్కలాగా అది మహావృక్షం అయిపోయి ఇంకసలు నెగెటివ్ అసలు భూమి మీద ఎక్కడ కనపడదనమాట. మహావృక్షం అయ్యే వరకు కూడా మీ యొక్క మొక్కలకి కంచె కట్టండి ఖచ్చితంగాను. కొన్నాళ్ళు కంచె మెయింటైన్ చేయండి. ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత కంచె కూడా అవసరం లేదండి. ఎటువంటి కంచె అవసరం లేదు. ఎటువంటి కుక్కలు, పందులు, ఎటువంటి జంతువులు కూడా మీకు టచ్ చేయలేవు. అవి టచ్ చేయలేకుండా ఉండడానికి మీరేం చేయాలంటే కొంచెం ఓర్పుగా ఉండాలి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఓర్పండి. ఓర్పు లేనోళ్ళు మాత్రం వెస్టేజ్‌లో నిలబడడం చాలా కష్టం. చాలా కష్టమండి. ఓర్పు లేదా తెచ్చుకోండి. ఓపికగా ఉండండి. ఎలా ఉండాలో మీ గైడెన్స్ తీసుకోండి. అప్లయన్స్ ద్వారా గైడెన్స్ తీసుకోండి. ఒక దగ్గరికి ఒక లీడర్ మీటింగ్ తీసుకెళ్తారండి. 20 మంది వస్తారు లీడర్ సార్ అనేసి మనల్ని తీసుకెళ్లారనుకోండి. ఆళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. అక్కడికెళ్ళేసరికి ఎంతమందొస్తారు? ముగ్గురే వస్తారు. ఆ విషయం సీనియర్‌గా మనకు తెలుసు కదా! అప్పుడేం చెప్పాలి? అదేంటి 20 మంది అన్నావు ముగ్గురే వచ్చారు. ఇలాగైతే అలాగా అనేసి అన్నామనుకోండి. డిసప్పాయింట్ అయ్యి ఈ లీడర్ కూడా ఉండడు మనకి. అందువల్ల అలా కాకుండా అలా కాదులే ఇది కామనే అందరికీ జరిగేదే మనకు జరుగుతుంది. ముగ్గురని వచ్చారు సంతోషం. మీ ముగ్గురికే నేను సబ్మిట్ చెప్తాను. అంతే. ఈ ముగ్గురిని స్ట్రాంగ్ చేసుకుంటే రేపొద్దున ఒక్కొక్కళ్ళ నుంచి 20 మంది రారా? 60 మంది అవుతారండి ఖచ్చితంగాను. అలాగా కొన్ని కొన్ని ఫీల్డ్‌లోకెళ్తుంటే ప్రాక్టికల్‌గా మనకు తెలుస్తుంటనమాట. ఇవి ఎక్కడ చదివినవి, రాసుకున్నవి అవేం కాదండి. ప్రాక్టికల్‌గా మనకి వచ్చిన మాటలనమాట ఇవన్నీ గూడా. అంటే ఆఫీస్ మీటింగ్‌లయి పెట్టక మనకి ఇవన్నీ షేర్ చేసుకోవడానికి అవ్వట్లేదని, ఇవాళ జూమ్ మీటింగ్ పెట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను గానీ, ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ అమలుపరచడంలో కొంచెం లోపాలున్నాయి. ఖచ్చితంగా అమలుపరచండి. మంచి ఇన్‌కమ్ తీసుకోండి. ఎవ్వరు కూడా విడిచిపెట్టొద్దు. చాలా మంచి ఇన్‌కమ్ ఇస్తుందండి వెస్టేజు. లక్షల టీమ్ తీసుకున్నోళ్ళ ఫోటోలు మనం చూస్తున్నాం. అవునా? ఎందుకు మన పేరు పక్కన రూ. 1,00,000 పడదు అని అనుకోండి. ఇవాళ అనుకోండి. ఆఫ్టర్ 6 మంత్స్ లేతే 1 ఇయర్ తర్వాతన్నా ఖచ్చితంగా రూ. 1,50,000 రూ. 50,000 మీకు అకౌంట్‌లో పడుతుంది. ఆ ఫోటో మీదై ఉంటుందనమాట. ఎవరి ఫోటోకో మనం క్లాప్స్ కొట్టడం, థమ్స్ అప్‌లు పెట్టడం అయి కాదండి. పెడదాం. నేను పెట్టొద్దని చెప్పట్లేదు. కానీ రేపొద్దున ఒక 6 నెలల్లో నా ఫోటో కూడా ఇలా రావాలి అని పెట్టుకొని వర్క్ చేయండి. నేనన్నాను కదా! షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అని. అలాంటిదేదో పెట్టుకొని మీకు 30,000, 50,000, 60,000 మీకున్న టీమ్ సైజ్‌ని బట్టి, మీకున్న లెవెల్‌ని బట్టి గోల్ పెట్టుకోండి లీడర్స్. ఖచ్చితంగా పెట్టుకోండి. వర్క్ చేసామంటే జెన్యూన్‌గా ఉండాలండి. డెడికేషన్‌గా ఉండాలి. కన్సిస్టెన్సీగా చేయాలండి. రెగ్యులర్‌గా చేయాలండి. అస్సలు బద్ధకించొద్దు లీడర్స్. ఎటువంటి నెగ్లిజెన్స్ ఉన్నా సరే, మనమే స్పాయిల్ అవుతాం. ఎవ్వరికీ నష్టం లేదండి. మన లైఫ్‌ని మనమే స్పాయిల్ చేసుకుంటాం. ఎందువల్లంటే ఇందులో మనకెవరు లేరు? బాస్ లేరు. టైం లేదు. టార్గెట్ లేదు. అందువల్ల మనకి ధీమా వస్తుందండి. అదే డ్యూటీ ఉందండి. సపోజ్ టీచర్ జాబ్ ఉందనుకోండి. ప్రైవేట్ టీచర్ జాబు. అస్సలు వాళ్ళు 8:30కి తంబేయాలంటే ఏం చేస్తారు? టిఫిన్ అవ్వలేదనుకోండి పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోతారండి. టిఫిన్ కోసం ఆగరు. తర్వాత పీరియడ్ టు పీరియడ్, టైమ్ టు టైమ్ చెప్తారు. మళ్ళీ లంచ్ టైమ్‌లో ఆళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా తినేసి మళ్ళీ ఆ పీరియడ్‌కి మధ్యాహ్నం నుంచి అటెండ్ అవుతారు. మళ్ళీ బ్రేక్ టైమ్‌లో వాష్‌రూమ్ చూసుకుంటారు. మళ్ళీ 4:30కో, 5కో లేదా 6కో వాళ్ళు ఎప్పుడైతే వదులుతారో అప్పుడు తంబేసి బయటకొస్తారండి. ఇది రెగ్యులర్‌గా సంవత్సరాల పొడుగునా జరిగే పనే. అవునంటారా? కాదండి? చెప్పండి. ఇలాంటి పనికి మనం ఇంత డెడికేటెడ్‌గా, ఇంత ఇంట్రెస్ట్‌గా మన పనులన్నీ పక్కన పెట్టి అదే డిసైడ్ అయిపోయాం గదా! అలా చేస్తున్నారే. ఎందువల్ల? ఆ పైన బాసు, ఆ హెడ్ మాస్టరో, మేడమో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా దండిస్తారు గాబట్టి. సాలరీ కటింగ్ అవుతుంది. మాటలు కూడా పడాలి. ఇక్కడ అదేం లేదు కదా మరి. బాస్ లేరు. అడిగేవాళ్ళు లేరు. "చేసుకో బాబు డబ్బులొస్తాయి నేను సాయం చేస్తాను. నేను తిరుగుతానంటుంటే" "సరే సార్, సరే సార్, సరే సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్." రెస్పాండ్ అవుతారండి. చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు. కానీ యాక్షన్ ప్లాన్ అనేది లేదు. యాక్షన్ ప్లాన్ లేకపోవడం వల్ల ఎవరికి ఇబ్బందండి? ఆ టీమ్ లీడర్‌కే ఇబ్బంది. ఇన్‌కమ్ రావట్లేదు. మెయిన్ నేను చెప్పేదది.
అందువల్ల ఎవరికి వాళ్ళే సబ్జెక్ట్ నేర్చుకోండి. నేర్చుకుంటున్నారు ఆల్రెడీ చాలా మంది సబ్జెక్ట్ తెలుసు. ప్లాన్ తెలుసు. ఆఫర్స్ తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ తెలుసండి. తెలియనిదేమీ లేదు. కాకపోతే ఒకటే ఓపికగా చేయడం అనేది కొంచెం నెగ్లిజెన్స్ ఉంది. దాన్ని అలా చేయకుండా కంటిన్యూ చేసి మంచి ఇన్‌కమ్ తీసుకోవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అండి. ఏ ఒక్క మీటింగ్ పెట్టినా సరే ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఎందువల్ల మీటింగ్, మీటింగ్ అంటుంటాం తెలుసండి? కొంతమంది బయట ఉన్న వాళ్ళకి ఇప్పుడొచ్చిన వాళ్ళకైతే అలవాటు ఉండదు మీటింగ్ అంటే. అబ్బా! అస్తమానం మీటింగ్ అంటున్నారు ఏట్రా బాబు! అంటారు. మనం ఏం చేయాలో తెలుసా? ఖండించాలండి. ఇది నువ్వు చేసే జాబ్ లాంటిది, ప్రొఫెషన్ లాంటిది కాదు. మన బిజినెస్ వెస్టేజ్ బిజినెస్ ఆధారపడిందే మీటింగ్‌ల మీద. ఈ ఒక్క పాయింట్ చెప్పండి చాలు. దెబ్బకి రెండోసారి ఆ మాట అనడు మీ దగ్గర. ఏం చెప్తారు? మన వెస్టేజ్ బిజినెస్ ఆధారపడింది మీటింగ్‌ల మీదే. మీటింగ్‌లోనే స్పార్క్ అనేదొస్తుంది. అంటే మైండ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెడతారు. వాళ్ళు ఇన్‌కమ్ తీసుకుంటారు. అందరికీ బావుంటుంది. అంతే తప్ప మీటింగ్, మీటింగ్ మీట ఈ ఒక్కసారేరా, ఈ ఒక్కసారేరా అని మనమే అన్నామనుకోండి, ఈ ఒక్కసారే వస్తాడు. రెండోసారి అద్భుతమైన మీటింగొచ్చినా సరే రాడు. అది ఎవరికి నష్టం? మనకే నష్టమండి. అందువల్ల నేను చెప్పేదేటంటే ముందే చెప్పేయండి. మీటింగ్‌లో ఉంటే నేను రానురా బాబు అంటారు. మీరు ముందు మాటిచ్చేసి, "ఆ! మీటింగ్ రా అచ్చచ్చ నువ్వు ఎక్కడికి రావసరం లేదు. నేను చూసుకుంటాను కదా మొత్తం అంతా" అంటారు. ఏం చూస్తారు మీరు? ఆన్‌లైన్‌లో చూసుకుంటారా? ఒక పర్సన్ తోటే సంవత్సరం అంతా ఉంటారా చెప్పండి? అందువల్ల నేను చెప్పేది ఉన్న విషయం ఖచ్చితంగా స్టార్టింగ్‌లోనే చెప్పండి. వాళ్ళు నిలబడుతున్నారో, లేతే కూర్చున్నారో, పడుకునిపోయారో తర్వాత. ఉన్నారో లేదో కూడా తర్వాత తేలిపోతుందండి మనకి. మనకు టైం వేస్ట్ కదా! అప్పుడు మనం కొత్త వాళ్ళని ఎతుక్కుంటాం. కొత్త వాళ్ళ దగ్గరికెళ్తాము. ఇదే విషయాన్ని జెప్తాం. ఎవరైతే వీటికి అంగీకరించిన వాళ్ళు ఉంటారు లీడర్స్. మీరేం భయపడొద్దండి. ఇవన్నీ తెలిసి ఐడియాతోటి ఉన్నవాళ్ళు అవేర్‌నెస్ అయితే ఈ రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ మీద చాలా వచ్చింది. ఎక్కడికెక్కడ కంపెనీల ద్వారా తెలుస్తున్నాయి. మన విస్టేజ్ ద్వారా చాలా బాగా తెలుస్తుంది. తర్వాత గవర్నమెంట్ ద్వారా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎప్పటికప్పుడు తెలుస్తుందండి. మన గ్రూప్‌లో మీటింగ్‌ల ద్వారా, న్యూస్ ద్వారా కూడా తెలుస్తుంది. అందువల్ల మీరు భయపడే పని లేదు. అయ్యో! ఇలా చెప్పడం వల్ల రారేమో సార్ అని మాత్రం అనుకోవద్దు. మన ఇండస్ట్రీలో ఖచ్చితంగా మీటింగ్‌లుంటాయి. మీటింగ్ యొక్క సారాంశం చెప్పండి. ఊరికనే వచ్చి కూర్చునిపోయి డోక్రా మీటింగ్‌లు వీటిలా కాదు కదా! అంటే నేను చెప్పేది కామన్‌గా చెప్తున్నాను. అలాంటిది కాదు. ఇది సబ్జెక్ట్. ఫ్యూచర్ నిర్ణయించేదనమాట. మనకి మనం ఫ్యూచర్ నిర్ణయించుకొని, మనం డిసైడ్ అయ్యి మంచి లైఫ్ స్టైల్ తీసుకునే మీటింగ్ అనమాట అది. వచ్చే లీడర్ కోసం ఇంపార్టెన్స్ చెప్పండి. వాళ్ళు ఏం చెప్తారో 2, 3 మాటలు మీరు చెప్పండి. అలా చెప్తే ఎందుకు రారు లీడర్స్? ఖచ్చితంగా వస్తారండి. ఇది నీకు నచ్చింది కదా మీటింగ్ మళ్ళీ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి తర్వాత. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఫీడ్‌బ్యాక్ తీసుకొని, నీకు నచ్చిందా లేదా నేను చెప్పి వచ్చినప్పుడు ఏం చెప్పానంటే, ఓకే. సూపర్ ఉందని చెప్తారు. అయితే నెక్స్ట్ మీటింగ్‌కి నువ్వు కనీసం ఇద్దరిని తీసుకురా. నలుగురైదుగురిని పెట్టుకో. కానీ ఇద్దరిని తీసుకురా చాలు. అలాగే నీకు టైమ్ సేవ్ వస్తారని చెప్పాలి. ఓకేనా లీడర్స్? అలాగే మీటింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచండి. మీటింగ్ అంటే ఇంట్రెస్ట్‌గా వచ్చేలాగా తయారు చేయండి. హాల్ మీటింగ్ గాని, జూమ్ మీటింగ్ గాని, హోమ్ మీటింగ్ గాని, మీటింగ్ అనేటప్పటికి చాలా ఎంజాయ్‌ఫుల్‌గా చేయాలండి ఎవరైనా సరే. మన వర్కు చాలా ఎంజాయ్‌గా చేసేవాళ్ళు చాలా మందున్నారండి. చాలా గ్రేట్ అండి. కంగ్రాట్స్ కూడా వాళ్ళకి. అలాగే కొంచెం ఇబ్బందిగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా వాళ్ళు కూడా ఎంజాయ్‌ఫుల్‌గా చేశారనుకోండి, ఈజీగా మనకి మంచి టీమొస్తారు. ఇన్‌కమ్ తీసుకుంటాం అనమాటండి. మనం చేసే వృత్తిని మనం ప్రేమించాలండి ఫస్టు. వెస్టేజ్‌ని ఖచ్చితంగా ప్రేమిస్తే మన వెస్టేజ్ అస్సలు విడిచిపెట్టదండి. మన పొరపాటున ఒక నెలంతా చేయకపోయినా సరే మన ఇన్‌కమ్ మనకిచ్చేస్తుందండి. తెలుసా అండి? నేనెప్పుడైతే ప్రేమించానో అప్పటి నుంచి నాకు ఇన్‌కమ్ రావడం కంటిన్యూ‌గా స్టార్ట్ అయింది. కార్ కూడా వచ్చింది. మీకు అందరికి తెలుసు లాస్ట్ ఇయర్ ఇదే మంత్‌లో నేను 2 మంత్స్ బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. అయినప్పటికి కూడా నాకు పాసివ్ ఇన్‌కమ్ అనేది అప్పుడు తెలిసిందనమాట నాకు ఇన్‌కమ్. 35 ఒక నెల, 38 ఒక నెల అండి. ఎంత బా వచ్చింది చూడండి. అడుగు తీసి బయట పెట్టలేదు లీడర్స్ నేను. ఎలా అవుతుందా ఏంటా అనేసి అనుకున్నాను. సెల్ఫీవి చేశాను. టీమ్ లీడర్స్‌తో అలా ఫాలోఅప్‌లో ఉన్నాను. ఎవరి మట్టుకు ఆళ్ళు టీమ్ సైజ్ పెంచుకున్నారు, మాట్లాడుకున్నారు, చేశారు. చాలా హ్యాపీ అనమాట. ఎందువల్ల? అప్పటికే టీమ్ ఉన్నారు కాబట్టి. అర్థమైందండి? అందువల్ల ఎప్పటికప్పుడు మన టీమ్ సైజ్ పెంచుకోవడానికి చూడాలన్నమాట. టీమ్ సైజ్ లేకుండా ఇవన్నీ సాధ్యమంటే మాత్రం కాదండి. టీమ్ ఉండాలి. టీమ్. మన పెట్టుబడంతా కూడా ఎవరికి వాళ్ళకి వాళ్ళకున్న టీమ్ అండి. మీకు 100 మందున్నారా? వాళ్ళు 200 అవ్వడం ఎలా? ఆళ్ళు 500 అవ్వడం ఎలా? 1000 అవ్వడం ఎలా? ఒకప్పుడు సార్ నాకు ప్లాన్ చెప్తున్నప్పుడు ఆయన సార్‌ది టీమ్ సైజ్ 2800 3000 చూపించారండి. మన రవి సార్ అన్నమాట. అమ్మో! అంతమందికి నేనెక్కడ ఎయగలనని కొంచెం నెగ్లెక్ట్ గానే విన్నాను. చెప్పకపోవడమే. అయితే ఇదిలా అవుతదేంటి, సరే వింటున్నారు గదా! చెప్తున్నారు గదా! అనేసి విన్నాను. సరే ఓకే చేశాను. ఎళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఫాలో అప్ ద్వారా అలా కనెక్ట్ అయ్యాను. ఓకే చేసుకున్నాను, చేశాను. ఇవాళ నా టీమ్ సైజ్ 3000 ప్లస్ అండి. ఒక్కడినే కదా! నేను చేయలేను అనుకున్న వ్యక్తిని 3000 ప్లస్‌లోకి ఎలా వచ్చాను లీడర్స్ 2 ½ ఇయర్స్‌లో. సాధ్యం అయిందా లేదా? అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అవుతుందండి. బీ పాజిటివ్. ఎవరికో ముక్కు మొఖం తెలియనోళ్ళకి అవ్వడం కాదండి. మన వరకు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి, మనల్ని చూసి ఈ టీ సైజ్ వచ్చినోడిని, ఇన్‌కమ్ వచ్చినోడిని, కార్‌లొచ్చినోడిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మనం కూడా చేయాలన్నమాట. నేను అనిల్ గారి కారొచ్చిన తర్వాత మాత్రం చాలా ఇన్‌స్పైర్ అయ్యానండి.
అదే అంటారు కదా! ఎవరెవరినో చూపించడం కాదు. మన అప్లై‌ని చూపించామనుకోండి, మనకు కొంచెం గ్రేట్ థింగ్‌గా ఉంటుంది. అనిల్ గారి కార్ ఓపెనింగ్‌కి చాలా మంది లీడర్స్ వచ్చారు. ఆ హ్యాపీనెస్ నేను ఇప్పటికి మర్చిపోలేను. చాలా జరిగింది అది. అప్పుడు నాకు అనిపించింది మనసులో, ఆహా! మన కార్ ఓపెనింగ్ కూడా ఇంతమంది వస్తారన్నమాట. ఇంత ఒక పండగ వాతావరణంలో ఉంటుందన్నమాట అని. ఒక్కసారి ఊహించుకోండి లీడర్స్, మామూలుగా మీరు డబ్బులు పెట్టుకొని షోరూమ్‌కెళ్లారనుకోండి, సైలెంట్‌గా కార్ కొనుక్కొనొస్తారు. పూజ చేయించుకుంటారు. మీ ఫ్యామిలీతో తిరుగుతారు అంతే. అంతవరకు అయిపోతుంది. కానీ మన వెస్టేజ్‌లో కార్ వచ్చిందనుకోండి, ఎలా ఉంటదో తెలుసా అండి? పండగ వాతావరణం అండి. ఆ వాతావరణం చూడడానికి కూడా అదృష్టం ఉండాలి లీడర్స్. నిజంగా ఆ రోజు ఐదుగురు జరిగిన కార్ లాంచింగ్ లీడర్స్ కూడా చాలా అదృష్టవంతులండి. ది గ్రేట్ డాక్టర్ దొరబాబు గారి యొక్క ఇన్స్పిరేషన్ దయ వల్ల చాలా బాగా కండక్ట్ చేశారు. ఎక్కువ మంది లీడర్స్‌ని రప్పించారు. మన ఇన్స్పిరేషన్ రవికృష్ణ గారు కూడా సపోర్ట్ చేయబట్టికి కార్లు తీసుకున్నాం అందరూ కూడా. అంటే ఎప్పుడు చేయాలో కూడా తెలియాలండి. ఎప్పుడు కార్ తీసి మెయింటైన్ చేయాలి? ఎప్పుడు ఇన్‌కమ్ తీసుకోవాలి? ఆ యొక్క హ్యాపీనెస్ లైఫ్‌లో మళ్ళీ మర్చిపోగలమా చెప్పండి? ఆ మూమెంట్ రావాలంటే మనకి ఎన్ని ఎన్ని డబ్బులు పెడితే వస్తుందండి? అది ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది లీడర్స్, నేను చెప్తున్నాను. ప్రతీది కూడా మన దాంట్లో పండగలా చేసుకోవచ్చు. ఇన్‌కమ్ విషయం రూ. 1,00,000 వచ్చిందనుకోండి, మనం అలా ఉంటామా లీడర్స్? ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీదకెళ్ళి డాన్స్‌లేస్తారండి. ఇవాళ డాన్స్ ఏసేవాళ్ళందరూ కూడా లక్షలు తీసుకుంటారంటే ఆటోమేటిక్‌గా వస్తుందండి. నీకు డాన్స్ రావసరం లేదు. రూ. 1,00,000 తీసుకోవడం వల్ల మీకు హ్యాపీనెస్ అన్నమాట అదంతాను. అదే నీకు 5,000, 10,000 పడుతుందండి. వెళ్లి డాన్స్ ఎయమంటారు. ఎక్కడేస్తాం? నీరసంగా ఉంటాం. క్వాలిఫై అవ్వట్లేదు ఏమేంటని. ఏదైనా మన మైండే అండి. నేను చెప్తున్నాను కదా ఓపెన్‌గాను. మన మైండ్‌లో హ్యాపీనెస్ ఉందనుకోండి, మనం ఎవ్వరున్నారో ఎదుటో చూసుకోం. మనం చాలా హ్యాపీగా ఉంటాం. అదే నీకు డల్‌గా, టీమ్ లేక చాలా డల్‌గా ఇంకా ఇంకో రకంగా ఉందనుకోండి, ఏం చెప్పినా చేయలేం. ఏదో మొక్కుబడికి వస్తాము, క్లాప్స్ కొడతాం, ఎళ్ళిపోతాం. కానీ మనం ఆ సెకండ్ కేటగిరీలో ఉండకూడదు. ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉన్న లీడర్స్ అండర్‌లో మనం ఉన్నామండి. ఒక డాక్టర్ గారు, ఒక రవికృష్ణ గారు మనకి ఎంత సపోర్ట్ అండి నిజంగాను. అలాంటప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ చేయాలండి. మనం ఎలాగో యాక్టివ్‌గా ఉన్నాం లీడర్స్ అందరూను. కానీ మన టీమ్ కూడా యాక్టివ్ ఉండేలాగా మనం చేయాలన్నమాట. అంటే కొన్ని యాక్టివిటీస్ చేస్తుండాలి. ఏ లైన్‌కి ఆ లైను, ఏ టీమ్‌కి ఆ టైము. మీకు నలుగురున్నారు. ఆ నలుగురితోని మాట్లాడండి వారానికొకసారి. వాళ్ళే 40 మంది అవుతారు. ఎప్పటికి? 3 నెలలకి. ఇదే మీటింగ్ నేను కంటిన్యూ 3 నెలలు చేయాలని పెట్టుకోండి. ఖచ్చితంగా మీ టీమ్ సైజ్ అనేది పెరుగుతుంది. ఓకేనా లీడర్స్? చాలా విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. చాలా విషయాలైతే షేర్ చేసుకున్నాను. ఏమన్నా ఇబ్బందిగా మాటాడుంటే ఎవరు ఏమనుకోవద్దు. అంటే నాకు ప్రాక్టికల్‌గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా చెప్పాలనిపించి ఇవాళ జూమ్ మీటింగ్ సెషన్ ఇచ్చానన్నమాట. 100 పీవీ చేయనోళ్ళకి ఒక్క చిన్న క్లూ ఇచ్చేసి ఇంక నేను క్లోజ్ చేస్తానండి. 100 పీవీ చేయాలా? మేము చేయలేకపోతున్నాం చాలా మంది అనుకుంటున్నారు. నాకు సొంత ప్లాన్ కాదు. సుబ్బయ్య శెట్టి గారు చెప్పిందే మైసూర్‌లోను. అదేంటంటే 3,500 పెట్టుకుందామండి. 3,500కు 1,500 మన ఇంటికి కావాల్సినవి పడుతున్నాయి. మిగిలినవి పట్టలేదు కదా! ఎలా చేస్తాం? 100 పీవీ ఆఫర్ వదిలేసుకుంటాం అని బాధపడుతున్నారు. ఎలా చేయగలం క్వెషన్ కూడా ఇస్తున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే సమాధానం, 100 పీవీ మీరే చేయవసరం లేదు. మీ ఐడీలోనే మీ 1,500 తీసుకోండి. మిగిలిన రూ. 1000 మీకు బాగా తెలిసిన ఒక నియరెస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్‌కి రూ. 1000 పెట్టి మీరు చెప్తే కొనుక్కునే వాళ్ళకి చెప్పండి. ఇద్దరే చాలు. అప్పుడు వాళ్ళది కూడా ఏం చేస్తారు, మీ ఐడీలో కొట్టిస్తారు. ఆ 100 పీవీ ఆఫర్ మీరు తీసుకుంటారు. వాళ్ళేం చేస్తారు, నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్ నచ్చిన తర్వాత మేము కూడా 100 పీవీలో ఉంటామని చెప్తారు. అప్పుడు మీరేం చేశారు? మీరు 1500 తీసుకున్నారు. వాళ్ళకి రూ. 1000 షేర్ చేశారు కదా! అలాగే వాళ్ళ నియరెస్ట్ ఫ్రెండ్స్ గాని, నైబర్స్ గాని అలా ఇమ్మని చెప్తారు. వాళ్ళు కూడా ఆఫర్‌లోకి వస్తారండి. దీని ద్వారా మీకు టీమ్ సైజే పెరుగుతుంది. 100 పీవీ ఆఫర్‌లో ఈజీగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. బర్డెన్‌గా అనిపించదు. చాలా మంది చెప్తున్న కారణం అదే. 3000 మాకు పట్టలేదు సార్. ఎలా సార్? పోయిన నెల ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. కానీ అలాంటి వాళ్ళ చేత కూడా మనం చేయించగలగాలండి. అది టాలెంట్. బిజినెస్‌లో కొన్ని కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలి లీడర్స్. అయి ఎక్కడి నుంచి? మన అప్లయెన్సెస్ తెలుసుకోవాలండి. ఎప్పుడు ఒకేలా చేసామనుకోండి రిజల్ట్ రాదు. కొంచెం పద్ధతి మార్చుకోవాలంతే. అది ఎక్కడొస్తుంది? మీటింగ్స్‌కెళ్ళడం వల్ల వస్తుందండి. ఖచ్చితంగా మీటింగ్‌కెళ్ళడం వల్ల వస్తుంది. మైసూర్‌లో నాకిది ప్లాన్ అప్లై అయింది. నా టీమ్‌లో చాలా మంది లీడర్స్‌కి చెప్పాను. మీటింగ్స్‌లో కూడా చెప్పాను. చాలా మంది అప్లై చేస్తున్నారండి. వెరీ గుడ్. సూపర్ నిజంగాను. గ్రేట్. చెప్పింది చెప్పినట్టు చాలా మంది చేస్తున్నారు. కొద్దిమంది ఇంకా చేయట్లేదు కాబట్టి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాననమాట. 100 పీవీని షేర్ చేయండి. ఒక ఇద్దరు షేర్ చేయడం వల్ల మీకు 100 పీవీ సీఎన్సీ ఆఫర్ అవుతుంది. వాళ్ళ కొత్త వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి 100 పీవీ ఆఫర్‌లోకి వచ్చేలా మనం చేయొచ్చండి. ఇవన్నీ అవుతాయా సార్? అవుతాయండి. ఖచ్చితంగా మీరు మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా అయి తీరతాయి. మీరు మనసు పెట్టి చేయకుండా ఏదో మొక్కుబడిగా చేశారనుకోండి అప్లై‌లో చెప్తున్నారు కదా అని, అవ్వదు. ఖచ్చితంగా అవ్వదు. అది కూడా చెప్తున్నాను గదా! మనసు పెట్టి మన వెస్టేజ్ ఫీల్డ్ వర్క్ చేయాలండి. ఏదైనా సరే మన మనసు మీద ఆధారపడి ఉంది. ఐ లవ్ వెస్టేజ్. ఐ లవ్ వెస్టేజ్. ఐ లవ్ వెస్టేజ్. ఇదే మాట ప్రతిరోజు ఒక్క 3 సార్లు చెప్పుకొని మీరు బయటికెళ్ళండి. ఖచ్చితంగా మీకు మొత్తం ఎక్కడ లేని పాజిటివ్ వైబ్స్ అన్నీ గూడా మీ చుట్టూ తిరుగుతుంటాయి.
మంచి రిజల్ట్ వస్తుంది. ఒక 6 నెలలకి మొత్తం అందరూ సెట్ అయిపోతారండి ఈజీగా. ఓకేనండి లీడర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికీ కూడా, ఇంత డెడికేటెడ్‌గా ఇంతమంది ఉన్నారు ఈరోజు. చాలా థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు షేర్ షేర్ చేసుకున్నందుకు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్. ఆల్ ది బెస్ట్ అండి. ఒక 6 మంత్స్‌లో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ పాటించి, అంటే రిమైండ్ చేశాను నేను అంతే. కొత్త విషయాలు ఏం తెలియజేయలేదు. కొన్ని విషయాలు షేర్ చేసుకొని రిమైండ్ చేశాను. ఆల్రెడీ మన గ్రేట్ అప్లయన్స్ ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ కూడా మర్చిపోతున్నాం కదా! ఇప్పుడు ఆఫీస్ మీటింగ్ అనుకోండి, ఎండకి కొంతమంది, వర్షానికి కొంతమంది రాలేకపోతున్నారు. అందువల్ల జూమ్ మీటింగ్ ద్వారా కొంతమంది మీట్ అవుదామని చెప్పి పెట్టుకున్నాం. కానీ ఒకటే చెప్తున్నానండి, ఎండైనా, వానైనా సరే, ఎటువంటి వాతావరణం ఉన్నా సరే మీటింగ్ ఉన్నప్పుడు రావడానికే ట్రై చేయండి. మీకు మెడికల్‌గా, హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూ ఉంటే ఆగిపోండి తప్ప, నేను ఒకటి ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, 10 మీటింగ్‌లో ఒక మీటింగ్ ఆగిపోండి పర్వాలేదు. కానీ 9 మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. అంతేగాని 9 మీటింగ్‌లు ఎగ్గొట్టేసి ఒక మీటింగ్ వచ్చారంటే మీకు నాలెడ్జ్ రాదు. రేపు 20 తారీఖున ఏఎస్ఎం గారిది, ప్రసాదరావు గారిది మంచి మీటింగ్ సెక్షన్ ఉందండి. ఆయన సబ్జెక్ట్ వెరీ వెరీ ఎక్సలెంట్ అనమాట. మొన్న ఆల్రెడీ చూసాం. ఒక గంట టైం తక్కువ ఇచ్చారు. ఇవాళ ఫుల్ డే సెక్షన్ ఆయనదే కాబట్టి, ఎక్కువ సెక్షన్ ఆయనదే కాబట్టి, కంప్లీట్ గా ఎవరైతే పెన్ను బుక్ పట్టుకొచ్చారో మంచి నాలెడ్జ్ తీసుకున్న వారు అవుతారు. మీ టీంని ఇప్పటి నుంచి కూడా ప్రమోట్ చేయండి. అప్పటికప్పుడైతే రారండి. మీరు ఉదయాన్నే 11 మీటింగ్ కదా అని 9 ఫోన్ చేస్తే ఎవ్వరు రారు. చెప్తున్నాను కదా! ఇవాళ నుంచి, రేపు ఉదయం నుంచి ఎవరైతే మీరు అవ్వాలనుకుంటున్నారో ఒక 20 పేర్లు, 30 పేర్లు, 10 పేర్లు రాసుకోండి. వాళ్ళు ఖచ్చితంగా డైలీ గుర్తు. ఓకేనండి. ఎక్కువ మంది ఇటు వచ్చి మా యొక్క నాలెడ్జ్ తీసుకొని మంచి ఇన్‌కమ్ తీసుకుంటారని ఆశిస్తూ, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సార్. భూపతి సార్. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ ఇచ్చారు సార్. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. వెస్టేజ్ని ఎలా చేయాలనేది చెప్పారండి. అదేవిధంగా మనం ఏం చేయాలి, సెల్ఫ్ పీవీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. రిటైల్ రిక్రూట్మెంట్ గురించి చెప్పారండి. టీమ్ బిల్డింగ్ గురించి చెప్పారండి. అదేవిధంగా యాజ్ ఎ లీడర్గా మన టీంకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ప్రతి విషయం అనేది కూడా చాలా చక్కగా చెప్పారండి. అయితే దీనికి మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలండి. ఎప్పుడైతే మన మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంటుందో ఇవన్నీ కూడా సాధ్యపడుతుందని చెప్పారండి. యాజ్ ఏ టీమ్ లీడర్గా మనం సాకులు చెప్పకూడదు, కారణాలు అనేవి చెప్పకూడదు, దానికి సొల్యూషన్స్ అనేవి వెతకాలి. అదేవిధంగా షార్ట్ టర్మ్ గోల్ గురించి, లాంగ్ టర్మ్ గోల్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారండి. మనకి గోల్ అనేది అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియకపోతే కష్టం అండి. సో దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారండి. ఇన్క్రెడిబుల్ ట్రిప్ ఎలా అచీవ్ అవ్వాలనేది కూడా చెప్పారు. అదేవిధంగా లక్కీ డ్రా ఉదాహరణ ద్వారా కంపెనీ అనేది ఎంత జెన్యున్గా ఉన్నది అనే విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేశారు సార్. అదేవిధంగా మన టీంలో ఇన్ఫర్మేషన్ అనేది ఒక అప్లైన్ పెట్టినప్పుడు రియాక్ట్ అవ్వాలని, అదేవిధంగా మనం ఎలా ఆలోచిస్తే మన టీం అనేది అలా ఆలోచిస్తుందని కూడా చెప్పారు. టైం లేని వాళ్ళే టైం పెట్టి వేస్టేజ్ చేస్తున్నారు. టైం ఉండి కూడా చేయట్లేదు కొంతమంది. టైం యొక్క ఇంపార్టెన్స్ చెప్పారండి. యాక్షన్ ప్లాన్ గురించి ఎలా చేయాలనేది కూడా చెప్పారు సార్. మనం చెప్పే విషయం కాన్ఫిడెంట్గా చెప్పాలని, సో డిసైడ్ అవ్వమని చెప్పారండి. చాలా చాలా మంచి మంచి పాయింట్స్ అనేవి ఈ మీటింగ్ ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా మీరు తెలియచేయండి. ముందుగా మన గ్రేట్ మెంటర్ రవికృష్ణ సార్ వాయిస్ తీసుకుందాం. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రవితేజ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు. చాలా బాగుందండి. చాలా 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 విషయాలు చెప్పారు. చాలా మంచి విషయాలు చెప్పారు. బిజినెస్లో ఎదగడానికి ఈ బిజినెస్ని ఎందుకు చూజ్ చేసుకున్నామనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పారండి. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి. సో నిజంగా చాలా విషయాలు, ఒకటి కాదు, ప్రతి విషయం కూడా ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క చాలా గోల్డెన్ పాయింట్ అండి. లీడర్స్, ప్రతి ఒక్క లీడర్ కూడా ఆ, రవితేజ గారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా అర్థం చేసుకుని వర్క్ చేసుకుంటే మనం వెస్టేజ్లోకి ఎందుకు వచ్చామనేటువంటి విషయాన్నే చాలా మంది మర్చిపోయి ఆ, ఆ, మన బిజినెస్ని ఎందుకో ప్రాపర్గా ఇది అవ్వట్లా. సో కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. 2025, 26, 27 ఇలా టైం అవుతుంటుంది. సో ఈ లోపు మనం సక్సెస్ వైపు గట్టిగా ప్రయాణం చేయాలి అంటే మనం ఇంకా స్పీడప్ చేయాలి, వర్క్ని స్పీడప్ చేయాలి. ఆ, మన ఆలోచన ఇంకా మార్చుకోవాలి. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ చూడండి, 7 స్టెప్స్లో ఒక పాయింట్ అండి మీటింగ్ అనేది. మనం చెప్తుంటాం కదా, 5th పాయింట్ మీటింగే కదా. అది ఏ మీటింగ్ అన్నా కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, 1-to-1 మీటింగ్ కావచ్చు, గ్రూప్ మీటింగ్స్ కావచ్చు. అసలు మన 7 స్టెప్స్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన పాయింటే
మీటింగ్ అనే పాయింట్. సో అటువంటి మీటింగ్ అనే పాయింట్ని కూడా చాలా మంది సీరియస్గా తీసుకోరు. అందువల్లే ఈరోజు సక్సెస్ అనేది లేట్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయడానికి లేదండి. ఆ, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఆ, మనం త్వరలో మన కంపెనీ 21 years కూడా కంప్లీట్ చేసుకునే 22nd yearలో ప్రవేశించబోతోంది. రేపు జూన్ 1వ తారీఖున చాలా గ్రాండ్గా జరగబోతోంది ఢిల్లీలో. దానికి సంబంధించిన విఏఎఫ్ అంతా కూడాని. సో నెక్స్ట్ జూన్ 2 నుంచి ఇంకా చాలా బాగుంటుంది. మన ఎండి గారు చెప్పేది ఆల్రెడీ అలా ఎండి గారు వాయిస్ కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు మరి ఎంతమంది చూసారో తెలియదు కానీ ఆయన వాయిస్ ఒక్కసారి మొత్తం పూర్తిగా ఆయన చెప్పిందంతా వింటే అర్థమైపోతుందండి మన ఫ్యూచర్ ఏంటో. ఫ్యూచర్ అర్థమయిన తర్వాత ఇంకా మనం రిలాక్స్గా ఉంటే పని అవదు. ఒక అర్థం కాలేదనుకోండి, అసలు ఇదేంటో మనకు తెలియలేదు అనుకోండి, ఇందులో ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్స్ లేరు అనుకోండి, ఇందులో ఎవరు ఎటువంటి అచీవ్మెంట్స్ తీసుకోలేరు అనుకోండి, ఓకే ఇంకెవరూ లేదు కదా, వాళ్ళు ఎవరికి లేనప్పుడు నాకెలా వస్తాయి అని మనం కొంచెం సైలెంట్ గానో నెమ్మదిగానో ఏదో తాబేలు నడుకొని నడవచ్చు. మరి ఇన్ని సక్సెస్ఫుల్ జర్నీస్, ఇంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ని, ఇంత ఇన్కమ్ తీసుకునే వాళ్ళని, ఇంత ఫారిన్ ట్రిపుల్ని, కంపెనీ ఎండి గారు చెప్పేటువంటి ఫ్యూచర్ ని 2050కి అసలు ఇండియాలో ఆ, అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వరల్డ్ లోనే టాప్ 3లో ఇండియాలో ఉండబోతోంది. అంటే ఎంత దూరంగా ఈ బిజినెస్ ఉందో ఆలోచించిన తర్వాత కూడా ఇంకా మనం నెమ్మదిగా తాబేలంటే నడుస్తూ ఉంటే కుదరదండి. పరిగెత్తాలండి, గట్టిగా పరిగెత్తాలి, స్పీడప్ చేయాలి. మనం గెలవాలంటే మరి రేసు గుర్రంలా పరిగెత్తాలి కానీ మనం నెమ్మదిగా నడుచుకుంటూ ఆ, ఏదో ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాకింగ్కి వెళ్ళినట్టుగా నడిస్తే సరిపోదండి. దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది, టైం అంతా అయిపోతుంది. సో వెస్టేజ్లో సీనియారిటీ మిగులుతుంది. నేను 7 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిందని. వాట్ ఈస్ ద యూజ్ అండి? నేను ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను అంటే గొప్ప కాదు. నువ్వు ఇన్ని ఏళ్లలో నువ్వు ఏమి సాధించావన్న దాన్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో ఈ రోజు వచ్చారు నిజంగా 20-30 మెంబర్స్ వాళ్ళు, నిజంగా మిలీనియర్సే. అందరికి మిలీనియర్, అందరూ విఎంసీఎం వేయడానికి కావాల్సిన అర్హత ఉన్న వాళ్ళే. ఎవరికి వస్తుంది ఆ విఎంసీఎం అనేటువంటి అర్హత? ఎవరైతే ఇప్పుడు రవితేజ గారు చెప్పారో పాయింట్లు అన్నీ పాటించిన వాళ్ళకి అర్హత వస్తుంది. లేదంటే నేను పాటించనండి అంటే అంతే. ఇందులో ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ అండి. నువ్వు తయారవ్వాలి, నువ్వు తయారు చేయించాలి. ఫస్ట్ నువ్వు తయారవ్వాలి, రెండు తయారు చేయాలి నీకులాగా. ముందు మనమే తయారవ్వకపోతే మనం ఎలా తయారు చేస్తాం? అందుకే కదా ఫస్ట్ మనం లీడర్గా ఉండాలి. మనం ఒక లీడర్షిప్తో లీడర్స్ని తయారు చేయాలి. ఆ లీడర్గా తయారు చేయాలి అంటే దానికి సో మెనీ వేస్ ఉన్నాయండి, సో మెనీ వేస్. మన సక్సెస్ ద్వారా మనం లీడర్షిప్ని తయారు చేయొచ్చు. మన మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ద్వారా లీడర్షిప్ని తయారు చేయొచ్చు. మనం మంచి మంచి మీటింగ్స్కి ట్రైనింగ్స్కి టీంని అటెండ్ చేయించడం ద్వారా కూడా లీడర్షిప్ని తయారు చేయొచ్చు. సో చాలా వేస్ ఉన్నాయి. ఆ ఉన్న వేస్ అన్నిటిని ఉపయోగించుకొని చక్కగా ఉపయోగించుకొని ఏం స్ట్రెస్ లేదండి నిజంగా. అన్ని బిజినెస్లోని జాబుల్లో మీకు జాబులో ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా? కొన్ని కొన్ని జాబ్స్లో 90% ఆఫ్ జాబ్స్ అన్ని కూడా స్ట్రెస్తో కూడుకున్నవేనండి. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. బిజినెస్లో ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుందండి. పెట్టుబడి పెట్టి చేసే బిజినెస్లో ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. చేసేవాడిని అడగండి, మీకే తెలుస్తుంది. సో ఇక్కడ మనకు లేదు కదా, నో స్ట్రెస్. నిజంగా ఒత్తిడి లేనప్పుడు ఎంత బాగా చేయాలి, ఎంత ఫ్లెక్సిబుల్గా చేయాలి, ఎంత హ్యాపీగా చేయాలి, ఎంత ఫాస్ట్గా మనం సక్సెస్ అవ్వాలని ఆలోచన చేయాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి. లీడర్స్ ఇంక మరి టైం వేస్ట్ చేయకండి. ఇప్పటికీ మనం చాలా ఉంది, ఇంకా సక్సెస్ కావాలి. నలుగురు స్టార్ డైరెక్టర్లు అయ్యారు. నలుగురు కాదు, దాదాపు 40 మంది అవ్వడానికి అర్హత ఉన్నటువంటి అద్భుతమైన టీం మన దగ్గర ఉంది. మీరు డిసైడ్ అయితే అవుతుంది. ఎందుకు స్టార్ అనేది ఒక బెంచ్ మార్క్ పెడతామంటే ఒక అచీవ్మెంట్ వస్తుంది. ఆ అచీవ్మెంట్ తర్వాత వాళ్ళకి అడిషనల్గా ఇంకో ఫండ్ యాడ్ అవుతుంది. సిల్వర్లో ఎలాగైతే ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుందో స్టార్లో కార్ ఫండ్ యాడ్ అవుతుంది. సో వాళ్ళ దగ్గర ఒక సక్సెస్ కనిపిస్తుంది. సో ఈ రోజు రవితేజ గారు సక్సెస్ అనే దానికి, లేదంటే మన టీంలో చాలా సక్సెస్ వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు సక్సెస్ కనబడుతుంది కదా. ఎదురుగుండా వాళ్ళ ఇంటి ముందు కార్ అనే రూపంలో కనబడుతుంది. ఎప్పుడైతే కనబడిందో దాన్ని బట్టి చాలా మంది వస్తారు. సో నిజంగా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చినటువంటి రవితేజ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చెప్పారు. ఇలా ప్రతి లీడరు మన దగ్గర జూమ్ సబ్స్క్రిప్షన్ ఉంది లీడర్స్. మళ్ళీ మళ్ళీ మీకు ప్రతిసారి మీకు రిక్వెస్ట్ చేయడానికే సరిపోతుంది. జూమ్ సబ్స్క్రిప్షన్ ఉంది. మీ టీమ్స్కి 5 గురు ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా సరే జూమ్ని ఉపయోగించండి. ఎందుకంటే మీరు ఖాళీగా ఉన్న టైంని జూమ్కి ఉపయోగించండి. ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు, లేదంటే మన మీటింగ్స్లోనో ట్రైనింగ్స్లోనో వేరే చోట ఉన్నప్పుడు జూమ్ ఉపయోగించమంటలేదు కదా. మీ టీంలో ఉండే 10 మందితోనో 15 మందితోనో మాట్లాడుకోవడానికి ఉపయోగించండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏమైనా సరే వారానికి ఒక మీటింగ్, జూమ్ మీటింగ్ పడాలి. మీరు ఎవ్వరికి చెప్పినా చెప్పకపోయినా ఒక వారానికి ఒక జూమ్ మీటింగ్ మీ టీంకైనా మీరు పెట్టుకోండి. కనీసం 4 జూమ్ మీటింగ్లు పెట్టుకుంటే అసలు కొంతమంది ఎవరెక్కడున్నారు ఏంటి అందరితో మాట్లాడడానికి అవుతుంది. కొంతమంది నెలలో ఒకసారి 2 సార్లు కూడా మీట్ అవ్వరు ఆ లీడర్ని. అట్లీస్ట్ జూమ్కి అటెండ్ చేయించినప్పుడన్నా వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జూమ్ మీటింగ్స్ని జాగ్రత్తగా ప్రాపర్గా ఉపయోగించుకోండి. సో ఇన్క్రెడిబుల్ ఇండియా ట్రిప్ ఆఫర్ని బాగా ఉపయోగించండి. అలాగే రేపు ఏఎస్ఎం గారు వచ్చేటువంటి మీటింగ్కి ఎక్కువ మంది టీంని అటెండ్ చేయించండి. జూన్ 2ని మన 21 years మన
వెస్టేజ్ యొక్క ఇదికి అందరూ కూడా అటెండ్ కండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక కంపెనీ 21 ఇయర్స్ కంప్లీట్ చేయడం అలాంటి కంపెనీలో ఉన్నందుకు నిజంగా అన్నారు కదా రవి గారు, ఐ లవ్ వెస్టేజ్ అని. నిజంగా అద్భుతం అండి. నిజంగా మనం ఎంత బాగా ప్రేమిస్తే మనకి వెస్టేజ్ నుంచి అంత పెద్ద పెద్ద చెక్కులు వస్తాయి. ఇష్టపడినప్పుడు వస్తుందండి. ఇష్టపడిన దగ్గరనే నీకు రిజల్ట్స్ వస్తాయి. ఆటోమేటిక్గా మీకు దాని ఇది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రవితేజ గారు. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగుంది సెక్షన్, చాలా బాగుందండి. మంచిగా ఇచ్చారు రవితేజ గారు. ఎక్సలెంట్. ఇంక్రెడిబుల్ ఇండియా ఆఫర్ బాగా అది అందరూ వినియోగించుకోవడానికి చాలా బాగా ఇచ్చిందండి కంపెనీ. దాన్ని కూడా మీరు 3 సెక్షన్లో అది బాగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టూర్ ఎలిజిబుల్ కి మంచి ఆప్షన్ చెప్పారు. 3 ఆప్షన్స్, 60 PV, 30 PV, 40 PV అనేది చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరు టీంలో చెయ్యొచ్చు. ప్రతి ఒక్కరు ఎవరైతే జూమ్ వచ్చారో వీళ్ళందరూ కూడా డౌన్లైన్ కూడా చెప్పి చేయించవచ్చు. బాగానే ఉందండి. చక్కగా నేను ఇంక్రెడిబుల్ ఇండియాకి ఇప్పుడు టూర్కి ఎందుకు వెళ్ళడానికి చాలా సంతోషం అండి, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే నేను ఆల్రెడీ VSSకి వెళ్ళాను కంపెనీ పెట్టినప్పుడు. ఎవరైతే ఫస్ట్ LOB తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు ప్రయారిటీ. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యి వెళ్ళానండి. చెన్నై ఇచ్చారు నాకు. చెన్నైలో నేను వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముందు ఏదో అనుకున్నాను కానీ వెళ్ళిన తర్వాత అక్కడ చూసి మంచి స్టార్ హోటల్లో మనకి ఫెసిలిటీ కల్పించారు. తర్వాత అక్కడ అన్ని కూడా చాలా హై లెవెల్. మళ్ళీ బస్సు మనం ఎక్కడ తిరగకుండా కూడా వాళ్ళే బస్సు మనం ఏ ప్లేస్ నుంచి తీసుకెళ్ళాలి, ఎక్కడ మీటింగ్ అనేది అక్కడ తీసుకెళ్లి వాళ్ళు అన్ని విధాలా మనకి సపోర్ట్ చేశారనమాట. చాలా బాగుంది. కానీ కంపెనీ అంత బాగా చూసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం చైనా అయ్యామో అప్పటి నుంచి చైనాట్ అయ్యే వరకు కూడా కంపెనీ అన్ని బాధ్యత అంతా చూసుకుంటది. చాలా బాగుందండి నిజంగానే. మరి ఈ యొక్క ఇంక్రెడిబుల్ ఇండియాకి చక్కగా మనం అందరం కూడా ఎలిజిబుల్ అవుదాం. మన టీంలో మీ డౌన్ లో కూడా చెప్పండి. తర్వాత సూపర్ అండి. సెక్షన్ అయితే చాలా బాగుంది. ఇదే రీతిగా మనం కష్టపడి చక్కగా చేసుకుంటే మంచి ఇన్కమ్స్ ఎవరైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ ని మనం రెగ్యులర్ గా నిలబెట్టుకోగలిగితే ఇన్కమ్ కూడా సర్టెన్ ఇన్కమ్ మనం తీసుకోగలిగితే దాన్ని బట్టి మనకి ఇందులో నిలబడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక నెల చేసి 2 నెలలు మానేసి నెల చేసి అలా చేస్తే మాత్రం మనం క్వాలిఫై అంటే అవ్వలేం. కానీ ప్రతిరోజు రెగ్యులర్ గా మనం ఒక జాబ్ టైప్ లో మనం చేసుకుని వెళ్తే మాత్రం ఇందులో 100% సక్సెస్ ఉందండి. నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ రోజు నాకు వచ్చిన స్టార్టింగ్ లో 202 రూపాయలు వచ్చింది చెక్ నేను జాయిన్ అయిన కొత్తలో. కానీ ఈ రోజు 53,000 ఇన్కమ్ తీసుకుంటే నాకు సో హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి 45 తీసుకున్నాను, 35 తీసుకున్నాను, 25 దగ్గర స్టార్ట్ అయింది. అలాగే ఈ రోజు 53,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ ఇవ్వడానికి అయితే రెడీగా ఉందండి. అది నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను కంపెనీ మీద. కాకపోతే మిస్టేక్ ఏదన్నా ఉంటే మళ్ళా అన్నమాట, డబ్బులు రాలేదు ఈ రోజు వెస్టేజ్ లో అంటే మనమే మిస్టేక్. ఎప్పుడైనా మనమే తీసుకోవాలి. కానీ అది అప్లైనర్ కానీ డౌన్లైన్ కానీ కాదండి. మనం వర్క్ చేస్తే మాత్రం 100% ఇందులో ఇన్కమ్ అనేది ఉందండి. కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది. సూపర్ అండి ఈ రోజు ఇచ్చిన సెక్షన్ బట్టి. థ్యాంక్ యూ రవితేజ గారు. సూపర్ అండి. ఓకే ఇట్స్ ఓకే అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మేడం భాగ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రవితేజ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు ఇచ్చిన సెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. నిజంగా మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ సార్. నిజంగా ప్రతి ఒక్కరు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా పాటిస్తే ఖచ్చితంగా టీం అన్నది పెరుగుద్ది సార్. అలాగే మనం వెస్టేజ్ లో నిలబడాలంటే మీరు అన్నట్టుగా ఓర్పు ఉండాలి సార్. అది ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడతారు సార్. నిజంగా ఈ రోజు మంచి కీ పాయింట్స్ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా మంచి పాయింట్స్ అన్ని ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన సెషన్కి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ VSR గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. రవితేజ సార్ గుడ్ మార్నింగ్ అండ్ భూపతి సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. ఈ రోజున మనకి రవితేజ సార్ చెప్పిన సెషన్ లో చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే
ప్రతి ఒక్కరికంటూ ఒక ఇష్టం అనేది, ఒక మనం చేస్తున్న వర్క్ మీద మనకంటూ ఒక ఇష్టం అనేది ఏర్పడితే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతామండి. ఎందుకంటే ఇష్టం లేకుండా చేసేది ఏది సక్సెస్ అవదండి. ఇప్పుడు వెస్టేజ్ ని ఐ లవ్ యూ వెస్టేజ్ అని చెప్పి మనం ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే, ఆ వెస్టేజ్ లో మనకి ఇన్కమ్ సోర్సెస్ వస్తాయి. రేపొద్దున మన కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటాం, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, మనం అందరూ సక్సెస్ అవ్వాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలని కాన్సెప్ట్ తో చేస్తున్నామండి. ఈ రోజు చూసారా, ఇంక్రెడిబుల్ ఇండియా అని ఒక ఆఫర్ పెట్టాడు. 4 ఐడీలు వేసుకుని 4 1200 పీవీ అనేది నలుగురు ద్వారా వచ్చి కొత్త వాళ్ళు, పాత వాళ్ళు నలుగురు చేయించుకోవాలి, కొత్త వాళ్ళు 3 చేసుకుంటే సరిపోతుంది అన్న టైప్ లో చెప్పారు కదా. దానికి తగ్గట్టుగా ఎలా చేయాలనేది రవితేజ సార్ చెప్పారు, చాలా బాగా చెప్పారండి. అలాగే ఇంకా టైం అంటూ కూడా మనకు తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం యాక్టివ్ అవ్వాలంటే రేపటి నుంచి చేయవలసిన వర్క్ మీద దృష్టి పెట్టి చేస్తే ఆటోమేటిక్ గా ఈజీగా సక్సెస్ అవుతామండి. ప్లాన్ చేద్దాం సార్. చాలా బాగుంది సార్ రవితేజ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెషన్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మన మీటింగ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ రవితేజ్ సార్ వన్స్ అగైన్. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మీటింగ్ ద్వారా ఇచ్చారండి. సో లీడర్స్ మరొక మీటింగ్తో మళ్ళీ కలుద్దామండి.